క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. పోయిన వారం మనము ఇశ్రాయేలులను వెంటాడుతూ వారి యొక్క జీవితాల్లో వారిని ఇశ్రాయేలుని వెనక్కి తిరిగి బానిసలుగా పట్టుకోవాలని అప్పటికే ఐగుప్తులోంచి బయటికి వెళ్ళిపోయి దాదాపు ఎర్ర సముద్రం దాకా వెళ్ళిన ఇశ్రాయేలును వెంటాడుతూ వచ్చిన ఐగుప్తు యొక్క 600 రథాధిపతులైన శ్రేష్ఠ రథాధిపతులను దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచి వారిని హతమార్చినప్పుడు, వారి శవాలు నీళ్ల మీద తేలుతున్నప్పుడు ఈ బైబిల్లో ఇశ్రాయేలు తమ శత్రువులను అలాగున్న శవాలను చూసి, బైబిల్ కాదు కానీ బైబిల్ బయట వేరే పుస్తకాలలో వారి యొక్క శవాల మీద వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను కూడా తీసుకొని ఇశ్రాయేలు ముందుకెళ్ళిపోయారు అని చెప్తుంది. ఇలాగ ఒక్కొక్క మరణం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఈరోజు ఇంకొక మరణము గురించి మనం బైబిల్లో చూద్దాము. అది దేవుని యొక్క వాక్యములో సంఖ్యాకాండము 21వ అధ్యాయము, నంబర్స్ 21, చాప్టర్ 21లో అందరం బైబిల్ తీసి సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో రాయబడిన సంఘటన నేను చదువుతాను. ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్షణ నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలం చేస్తామని. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారిని వారి పట్టణంలో నిర్మూలం చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అనే పేరు పెట్టబడెను. బైబిల్లో రాయబడ్డ ఈ భాగ్యము సంఖ్యాకాండంలో ఇది ఏమిటి, ఇది ఎక్కడ, ఏం పరిస్థితులు అంటే, ఈ యొక్క సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో చూసినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రయాణంలో ఉన్నారు. వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను వైపు వెళ్తున్నారు. ఐగుప్తు అనే వారి దేశంలో 430 బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన తన దక్షిణాస్తాన్ని చాపి వారిని ఐగుప్తుని ఆ యొక్క తుత్తునిలుగా చేసి ఫరో గర్వాన్ని అణచి వారి ప్రథమ సంతాన్ని హతమార్చి దేవుడు వెండి బంగారాలతో వారిని విడిపించినప్పుడు వారు బయటికి వచ్చి దేవుడు యొక్క ఆ యొక్క కృపతో పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తున్నప్పుడు వారు బయటికి వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి మారాను ఏలీమును దాటి వాళ్ళు ఆ యొక్క సీనాయి కొండ దగ్గర 1 సంవత్సరం పాటు ఉండి తర్వాత బయలుదేరి ముందుకు వస్తున్నప్పుడు వారి ప్రయాణములో ఈ ఘటన ఇది 40వ సంవత్సరంలో జరిగింది. ఇది 40th ఇయర్లో వారి యొక్క జీవితాల్లో జరిగినప్పుడు ఈ యొక్క దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోనికి వారు ప్రవేశించేటప్పుడు ఆ ప్రాంతంలో ఇక్కడ బైబిల్లో 21వ అధ్యాయంలో రాయబడ్డప్పుడు అక్కడ అరాదు రాజు అని ఒకడు ఇశ్రాయేలులను అడ్డుకొని వారిని జయించాలని లేకపోతే వారితో కొందరిని చెరపట్టినప్పుడు ఇశ్రాయేలీలు వారు అరాదు రాజు చేత, కనానీయుడైన అరాదు చేత వాళ్ళు పట్టబడి ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడికి మొక్కుకొని, దేవా మమ్మల్ని ఈ యొక్క యుద్ధంలో జయం అనుగ్రహించి నీవు మాకు దీన్ని ఇస్తే ఈ పట్టణాన్ని మేము నిర్మూలం చేస్తామని ఒక మొక్కుబడి లాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ అరాదు రాజుని కనానీయుని వీరి చేతికి అప్పచెప్పినప్పుడు అతని ప్రజలను నిర్మూలం చేసినప్పుడు అక్కడ హోర్మా అనే పేరు కూడా పెట్టారు. ఈ ఫస్ట్ విక్టరీ ఈ యొక్క ఇశ్రాయేలుకి ఎంత గొప్పగా దేవుడిచ్చాడో ఆ యొక్క విక్టరీ పొందిన స్థలంలో వాళ్ళు హోర్మా అంటే నిర్మూలము అని ఒక పేరు పెట్టారు. హోర్మా, బర్మా కాదు, హోర్మా నిర్మూలమని చేసినప్పుడు ఈ యొక్క పేరుతో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బైబిల్ ఒకటి చెప్తుంది, ఇశ్రాయేలీలు ఈ ప్రాంతానికి వాళ్ళు ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం. 38 ఏళ్ల క్రితము ఇదే ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటికి వచ్చి వాళ్ళు ఈ యొక్క 2వ సంవత్సరపు ఆ యొక్క ముగింపులో దేవుడు వాగ్దానం చేసిన మోషేకి వాగ్దానం చేసి, ఇదిగో నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తా అన్నప్పుడు వాళ్ళు నమ్మి విశ్వాసంతో ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళే దేశం ఎలాంటిదో, మీరు దర్శించే దేశం లేకపోతే మీరు పొందుకునే దేశము అది పాలు తేనెలు ప్రవహించే దేశం కనుక దానికి వేగు చూడమని ఆ యొక్క దేవుడే చెప్పలేదు. కానీ మోషే తన ప్రజల విషయమై దేవుడిని నమ్మి 12 మంది వేగుల వాళ్ళని పంపించాడు. 12 మంది వేగుల వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ దేశ సంచారం చేసి వచ్చేటప్పుడు ఒక ద్రాక్ష గెలను కూడా వారు భుజం మీద మోసుకొని వచ్చి ఇశ్రాయేలుకు చూపించినప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు ఆ దేశం ఎలాగుంది, సస్యశ్యామలంగా ఉంది, ఆ దేశము చాలా మంచి దేశంగా ఉంది, అక్కడ సమస్తము బాగుంది, సమృద్ధిగా ఉంది చాలా అని చెప్పినా కానీ ఆనాడు ఇశ్రాయేలీలోని 12 ఆ యొక్క వేగుల వాళ్ళలో ఇద్దరు తప్ప 10 మంది మాత్రము
ఆ యొక్క సర్వ సమాజం ఇశ్రాయేలు ప్రజలను ఒక భయంకరమైన మరి ఆ యొక్క భయములోకి నెట్టివేశారు. అలాగున మనమైతే వెళ్తాము, కానీ కనానీయులు వాళ్ళ చేతిలో మనము మిడతల్లాగా ముందున్నాము, వాళ్ళని మనం హతమారుస్తారు, మన పని ఇక్కడితో అయిపోయిందని చెప్పి ఇశ్రాయేల్లోని 12 మంది ఆ యొక్క మరి వేగుల వాళ్ళలో 10 మంది చెడ్డ సమాచారముని వాళ్ళకు అందించినప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చి, వాళ్ళు ఎప్పుడు కూడా గుణుగుతూ సణుగుతూ ఉండే వాళ్ళు ఈ సమాచారం విని ఎలుగెత్తి ఏడ్చి ఆ తర్వాత ఆ యొక్క మోషే మీద తిరగబడి రాళ్ళు ఎత్తుకొని, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పి ఇశ్రాయేలీలు ఆ యొక్క ప్రజలు రాళ్ళు ఎత్తుకొని ఇక మోషేను చంపబోతుంటే, మోషే ఆ యొక్క యెహోషువ అలాంటి కాలంలో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడటానికి ముందుకు వచ్చాడు. కానీ దానికంటే ముందు యెహోషువ కాలేబులు ఇశ్రాయేల్ సర్వసమాజం ముందుకొచ్చి వారి బట్టలు చింపుకొని, మీరు చాలా దేవుని యొక్క నామందు విశ్వాసం ఉంచట్లేదు, దేవుడు ఖచ్చితంగా మనకు వారిని అప్పచెప్తారు, మనం వెళ్ళి ఆ యొక్క వేగు చూసిన ఈ దేశం అంతా కూడా వాళ్ళ మీద భయం ఉంది, దేవుడి భయం ఉంది, నిశ్చయముగా దేవుడు మనకు వాళ్ళని అప్పచెప్తాడన్నా కానీ ఎవ్వరు ఇశ్రాయేలీలు యెహోషువ కాలేబు అనే ఆ ఇద్దరు మంచి ఆ యొక్క దేవుని బిడ్డల యొక్క మాట వినలేదు. కానీ ఇశ్రాయేలు రాళ్ళు ఎత్తుకొని మోషే మీదికి వచ్చినప్పుడు దేవుడు మోషేని కాపాడటానికి మేఘముగా ఆ యొక్క మరి గుడారం మీద దిగినప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ రాళ్ళు పక్కన పెట్టి చూస్తున్నప్పుడు దేవుడు మహా ఉగ్రుడై, ఇదిగో ఇశ్రాయేలుని నేను ఒక్క రోజులో ఈరోజు హతం చేసేస్తాను, ఈ ప్రజల్లో ఎవ్వడూ బతకకూడదు, వారు నన్ను ఎంతగానో బాధపెట్టి నా యందు విశ్వాసం ఉంచట్లేదని దేవుడు ఉగ్రుడై, ఆయన రోషం గలవాడై ఇశ్రాయేల్ విషయమై అసహ్యపడి అందరిని ఒక్కరోజే సమాజంలో నేను చంపేస్తానని తన స్వరాన్ని వినిపించి మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఏం చేయొచ్చండి, దేవా వీళ్ళు చెడ్డ ప్రజలు, వీళ్ళని హతమార్చు అని పక్కకు జరగలేదు. కానీ మోషే మహా గొప్ప ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన బైబిల్లో 221 ప్రార్థనలో ఈ మోషే ప్రార్థన కూడా ఒకటి ఎవరైనా నేర్చుకుంటే మరి దాన్ని ధ్యానిస్తే ఆ మోషే ప్రార్థనలో మనకు యేసుక్రీస్తు కనిపిస్తాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు చెడిపోయిన ఆ యొక్క నీతి లేకుండా దుర్మార్గతతో దేవుడి యొక్క నాయకుడిని దేవుణ్ణి తిరస్కరించి ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడికి పాపులైన మానవులకు మధ్యలో ఆనాడు మరి యొక్క మోషే వెళ్ళినట్లు యేసుక్రీస్తు వచ్చాడనేది అర్థమవుతుంది. మరి ఆ యొక్క దేవుడి సన్నిధిలో మోషే అడ్డుపడ్డప్పుడు దేవుడు తన ఉగ్రతను, తన కోపాన్ని చల్లార్చుకోవటానికి మోషే మంచి ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు ఐగుప్తులోంచి ప్రజలను విడిపించి ఒక వాగ్దాన దేశాన్ని వీళ్ళకి ఇస్తాను, కానీ ఇప్పుడు ఈ జనాన్ని నువ్వు హతమారిస్తే నువ్వు చాతగాని దేవుడవని, వారికి నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో ఇవ్వలేని దేవుడవని, సకల రాజ్యాలు మరి నీ నామాన్ని దూషించి కనుక ఆ పని చేయదు ప్రభువా, దయచేసి వీరిని క్షమించు అని చెప్పి మోషే అడ్డుపడ్డప్పుడు అప్పుడు దేవుడు ఆయన తన ఉగ్రతలో నిశ్చయముగా వీళ్ళెవ్వరు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలు, మోషే నేను వీరిని చంపను, కానీ వారే అరణ్యములో వాళ్ళు వెళ్ళి వేగులు చూసిన 40 దినాలకు ఒక్క దినముగా 1 సంవత్సరాన్ని పెట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో వీళ్ళు తిరుగులాడుతూ ఆకులు రాలిపోయినట్టు వాళ్ళు రాలిపోతారు, కనుక అలాంటి శిక్షను నేను వాళ్ళకి వేస్తున్నాను అని చెప్పినప్పుడు మోషే మరి ఆ యొక్క స్థలములో, ఇదిగో మీరు దేవుణ్ణి అంతా బాధ పెట్టారు, మీరు ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేరు, దేవుడు మనల్ని వెళ్ళనివ్వట్లేదు, మనం ఇటు తిరిగి వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ మాటకు ఇశ్రాయేలీలు చూడండి, ఇది ఎక్కడుంది నేను చెప్తున్నది, దయచేసి సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోకి వెళ్ళండి. కొంచెం వెనక్కి వస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడ్డాయి. మీరు అధ్యాయం అంతా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఎవరైతే ఈ చెడ్డ సమాచారం తీసుకొచ్చారో ఆ 10 మంది వాళ్ళు చచ్చిపోయారు. దేవుని యొక్క వాక్యం 14వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. 36 ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంలో చెడ్డ సమాజం చెప్పడం వలన సర్వ సమాజం అతని మీద సనుకోట్లు చేసిన మనుషులు, అనగా దేశంలో చెడ్డ సమాజం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిన తెగులు చేత చనిపోయిరి. దేవుడు అప్పుడే వాళ్ళని చంపేశాడు. 12 మందిలో 10 మంది హతమైపోయారు. ఆ యొక్క 2 యెహోషువ కాలేబు మిగిలారు. దేవుడు ఉగ్రతతో దేవుడు వాళ్ళను
ఆ యొక్క కనాను వాగ్దాన దేశంలోకి వెళ్ళొద్దని చెప్పాడు. అప్పుడు ఆ తర్వాత బైబిల్ చూడండి 38 అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడు యోషువ యెఫున్నె కుమారుడు కాలేబు బ్రతికిరి. మోషే ఇశ్రాయేలందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయం లేచి ఆ కొండ మీదకి ఎక్కి చెత్తమండి మేము పాపం చేశాము, యెహోవా చెప్పిన స్థలంకి వెళ్ళుదామని మోషేతో అన్నప్పుడు మళ్ళీ వెంటనే అంటున్నాడు, నిన్న దినం వరకు మీరు ఎంతగా వ్యతిరేకించిన వాళ్ళు దేవుణ్ణి, ఇప్పుడు దేవుడు చెప్తే ఆయన మాట నమ్మకుండా మీరు ముందుకు వెళ్తారా అని చెప్పి మోషే ప్రశ్నించాడు. చూడండి, మోషే ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతం చేయబడతారు. మీరు సాగిపోవద్దు, వెళ్ళొద్దు అంటే ఏలైనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూల్తారని మోషే నివారిస్తున్నప్పటికి కూడా బైబిల్ చెప్తుంది ఒక మంచి మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది బైబిల్లో చాలా ప్రొఫౌండ్ వర్స్ 14:43 మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్పి స్పష్టంగా వారికి హెచ్చరిక ఇచ్చితే 44 అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైన మోషే అయినా పాళెములోండి బయలు వెళ్ళలేదు. కనుక ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే వెళ్ళాలి, పాళెములో మందసం తీసుకెళ్ళాలి. ఇవేవి జరగకుండా వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తుంది 45 అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. 38 years బ్యాక్ ఇదే స్థలములో ఓడిపోయి తరమబడి హతమార్చబడ్డ ఇశ్రాయేలీలు 30 years మొత్తం 40 years తర్వాత ఇదే హోర్మా అనే స్థలానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ హోర్మా అనే స్థలానికి వచ్చినప్పుడు వాళ్ళు అంతకుముందు ఇక్కడి నుంచే దేవుడి చేత శపించబడి ఏ ఒక్కళ్ళు కూడా కనానులోకి వాగ్దాన దేశానికి వెళ్ళరు. ఈ అరణ్యములో తిరుగుతూ వాళ్ళు ఆకులు రాలిపోయినట్టు రాలిపోతే, ఆ తరము నశించిపోతే నేను వేరే తరాన్ని తీసుకొని నమ్మని తరాన్ని కాదు నమ్మే తరాన్ని, విశ్వాసం లేని తరాన్ని కాదు విశ్వాసం ఉంచే తరాన్ని, దేవుణ్ణి వాగ్దానాలు నమ్మే తరాన్ని బట్టి నేను వాళ్ళని తీసుకెళ్తానని చెప్పిన ఇదే స్థలంలో మళ్ళీ ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు అక్కడ దేవుని యొక్క సన్నిధిలో హోర్మాలో జయము పొంది ఫస్ట్ కనాను రాజ్యంలో అరాదు రాజ్యం మీద జయించి మంచి విక్టరీలోకి వెళ్ళారు. ఈ బైబిల్ సత్యాలన్నీ కూడా మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అయితే తప్పకుండా ఇవన్నీ నేర్చుకుంటారు. కనుక ఇలాగున చర్చిలో పాస్టర్గా పుల్పిట్ మీద నుంచి చెప్పడానికి వీలుపడదు. కానీ ఆసక్తి కలిగిన వారు మీరు బైబిల్ స్టడీస్లో జాయిన్ కావాలి. అంత మంచిగా దేవుడు చెప్తున్నాడు. హోర్మా అనే స్థలానికి వాళ్ళు ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం వస్తున్నారు. కానీ ఇక్కడ విక్టరీకి కారణం ఏంటి? 3 మాటలు మీరు రాసుకోవచ్చు. దేవుడు విశ్వాసం ద్వారా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమని ఆయన ఫెయిత్ ద్వారా మీరు కాంకర్ చేయొచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు చెడ్డ సమాచారంతో దేవుడిని నమ్మలేదు, దేవుడి వాగ్దానం నమ్మలేదు. దేవుడు మా పక్షంలో యుద్ధం చేసి కనానీయులను జయింపచేసి మాకు ఈ కనాను ప్రాంతంలో ఉన్న ఈ దేశాలన్నింటినీ మాకు ఇస్తాడని ఫెయిత్ తోటి వాళ్ళు దాన్ని పొందుకోలేకపోయారు, ఎంటర్ కాలేకపోయారు. ఎంటర్ అనే మాట గుర్తుపెట్టు. ఫెయిత్ ద్వారా ఎంటర్ కాలేకపోయారు. ఫెయిత్ ద్వారా కాకపోతే ఏం చేశారు? దేవుడి మాట వినకుండా ఉన్నప్పుడు 10 మంది ఆ యొక్క వేగుల వాళ్ళని దేవుడు చంపేశాడు తెగుల చేత. ఆ తర్వాత కూడా మొండిగా ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎంటర్ కాలేదు. ఆ కనాను రాజులు, అమోరి రాజులు వచ్చి తరిమి చంపేసినప్పుడు రెండవది ఫెయిత్ ద్వారా వాళ్ళు ఎంటర్ కాలేదు, ఫైటింగ్ ద్వారా కూడా ఎంటర్ కాలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ యొక్క సంఖ్యాకాండం 21 అధ్యాయంలో బైబిల్ చెప్తుంది ఎంత మంచి మాటలు చూడండి. వాళ్ళు ప్రార్థన చేసి ఇశ్రాయేలు దేవునికి మొక్కుకొని, దేవా నువ్వు మాకు ఒకవేళ ఈ పట్టణాలను ఇస్తే మేము నిర్మూలం చేస్తామంటే వాళ్ళని ఉండనీయం నువ్వు చెప్పినట్టుగా. దేవుడు ప్రేయర్ ద్వారా వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో మనకు కూడా బైబిల్లో ఈరోజు నువ్వు ఫెయిత్ ద్వారా ఆయన ఎంటర్ కావచ్చు, లేకపోతే ప్రేయర్ ద్వారా ఆయన ఎంటర్ కావచ్చు, కానీ ఫైటింగ్ ద్వారా ఎప్పుడు కూడా, ఎందుకంటే మన యుద్ధాలను దేవుడు చేయాలి కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఇక్కడ వాక్యం ఇక్కడ చూసినప్పుడు ఎంత మంచిగా 21 అధ్యాయం చెప్తుంది. ఇశ్రాయేలు లేచి వాళ్ళు ఇప్పుడు కనాను దేశాన్ని, దేవుడు కనాను అంటే ఒక దేశం కాదని అక్కడ కనాను కాబట్టి కనాను ప్రాంతంలో దేవుడు అబ్రహాముకి ఆదికాండం 15 అధ్యాయంలో మరి చెప్పినట్లు ఇదిగో నువ్వు చూచున్న దేశంలో కనాను దేశం అంటే అక్కడ అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీలు, ఆ యొక్క ఫిలిస్తీయులు ఉన్నారు. కనుక ఈ జాతిలో ఉండే ఈ జనాలన్నింటినీ మీకు అప్పచెప్తా అన్నప్పుడు దేవుని సన్నిధిలో 21 అధ్యాయంలో గ్రేట్ గ్రాండ్ విక్టరీ. ఫస్ట్ కనాను రాజులలో
అరాదు రాజును చంపి లేకపోతే జయించి ఆ ప్రాంతాన్నిగా పట్టుకున్నారు ఇశ్రాయేలీలు. కనుక మరి ఇది ఎంత గ్రేట్ బిగినింగ్. ఇప్పుడు మరి దేవుని సన్నిధిలో మనందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే గ్రేట్ బిగినింగ్స్ ద్వారా ఎంత మనకు ఉత్సాహం, ఎంత సంతోషం, ఎంత బలము, ఎంత ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం జనరల్గా అనుకుందాం, ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ మంచిగా రాస్తే ఎంత మిగతా ఎగ్జామ్స్ రాయడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేకపోతే అనుకోండి క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఒకవేళ ఫస్ట్ దిగిన ఓపెనర్సే వాళ్ళు మంచిగా ఆడుతుంటే ఎంత హోప్ ఉంటుంది. అంతేకాదు కానీ ఫస్ట్ ఎగ్జామే సరిగ్గా రాయకపోతే ఎంత నిరాశ, ఎంత భయం కలుగుతుంది. కనుక అలాగనే క్రికెట్ తీసుకుంటే ఫస్ట్ ఒకవేళ ఆ టీంలో దిగినవాడు డక్ అవుట్ అయిపోతే చూసే ఆ యొక్క అభిమానులు దేశమంతా కూడా డిఫెన్స్, అయ్యో ఏమవుతుందో ఈ మ్యాచ్ అని. అలాగనే ఒకటి పోల్చి చెప్తున్నాను, బైబిల్లో ఇశ్రాయేలుకు దేవుడు గొప్ప విజయమిక వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఇదిగో దాని యొక్క కనాను పొలిమేరలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆరాధన జయించేప్పుడు ఎంత గొప్ప ఆర్భాటముతో సంతోషంతో వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కలిగినప్పుడు అది కొద్ది సమయం తర్వాత పోయిందండి. ఎందుకు అనంటే ఇప్పుడు చదువుతాను చూడండి, ఆ సంతోషము కానీ అలాంటి గొప్ప ఉత్సాహము కానీ వాళ్ళల్లో అది నీరుగారిపోయింది. ఎందుకు అనంటే దాని తర్వాత వాళ్ళు జయించి ముందుకు పోవటానికి మీరు చూడవచ్చు. అంటే మీరు ఇది ఆడియో మెసేజ్ ఉంటున్నారు కానీ చర్చిలో అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రయాణం చేసిన మంచి ఆ యొక్క పటాలు, మ్యాప్స్ ఇక పిక్చర్ మీద చూపిస్తూ ఉంటాను నేను. కనుక మీరు కూడా మీరు బైబిల్లో మ్యాప్స్ ఉన్నాయి, ఈరోజు గూగుల్లో దొరుకుతున్నాయి, చూసుకోవచ్చు. హోర్మా నుంచి వాళ్ళు ముందుకు వెళ్తే ఏదోము దేశము దాటి మోయాబు మీద నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కానీ మరి ఏదోమును కానీ మోయాబును దాటి వెళ్ళటానికి ఇక్కడ బైబిల్లో మనకు రాయబడింది, పూర్తిగా చదివితే ఆ యొక్క మోయాబు రాజు వారి దేశం గుండా వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వలేదండి ఇశ్రాయేలుకు. ఆ తర్వాత ఏదోమీల దగ్గర నుంచి కూడా వెళ్ళటం దేవుడి చిత్తం కాదు. కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే ఆ యొక్క మోషేకు ఒక మాట చెప్తున్నాడు. 25వ వచనం ఆ యొక్క 21వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చూడండి. ఆ యొక్క 4 వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరూమా కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు దేవుడు అటు వెళ్ళొద్దు, అరాధుడు రాజును జయించిన ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ చక్కగా అప్రహతంగా ఒక గొప్ప ఆ యొక్క యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళే ఆనందం, సంతోషం వాళ్ళకు లేదండి. దేవుడు అన్నారు మీరు అటు వెళ్ళకూడదు, హోరు కొండ నుంచి తిరిగి ఎర్ర సముద్రం మార్గం వల్ల. దీనికి వాళ్ళకి చాలా ఇది అనిపించింది, అయ్యో ఏంటి మేము వెళ్ళాలంటే. సరే దేవుడు చెప్పాడని. కానీ ఇక్కడ ఒక మాట మనం బైబిల్లో చూద్దాం చూడండి, ఇది గమనించాలి. చుట్టిపోవాలని. సో ఈ రోజు వరకు కూడా ఈ మాట నేను తీసుకుపోతున్నాను. మరి ఈరోజు వరకు తెలుగులో సామెతలు చెప్తారు, మరి చుట్టుదారైనా సరే ఆ యొక్క మంచి దారిలో వెళ్ళమని పెద్దలు చెప్తారండి. అంటే కొంచెం లాంగ్ అయినా సరే సేఫ్గా వెళ్ళాలి. ఎవరైనా ఆడపిల్లలు మరి ఏదైనా వెళ్తున్నారంటే ఒక గల్లీల్లోకో సందుల్లోకో కొంచెం అటు ఇటుగా ఉండేదానికంటే మెయిన్ రోడ్స్ మీద వెళ్తే సేఫ్టీ ఉంటుంది కదండి. అది చుట్టూ కావచ్చు, కానీ బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా దేవుడు కూడా అలాంటిదే నిర్ణయిస్తాడు. లేదంటే ఇంకోటి చెప్తాను, ఎవరైనా ఒక క్యాష్ డ్రా చేస్తే బ్యాంకులో చాలా హెవీ క్యాష్, ఆ క్యాష్ తీసుకొని ఏదైనా సందుల్లోకి గల్లీలోకి వెళ్ళినప్పుడు ఎవడైనా అటాక్ చేస్తే ఆ డబ్బంతా పోతే ఎంత భయంకరం. కనుక ఎప్పుడైనా క్యాష్ ఎక్కువ డ్రా చేసిన వాళ్ళు సందులు గొంతుల్లో కాక మెయిన్ హైవేస్ మీదనే పెద్ద రోడ్డు మీద వెళ్తారు. ఎందుకంటే క్షేమం. ఈ చిన్న లాజిక్ ఇది బైబిల్ కూడా చెప్తుంది. దేవుడు తన ప్రజలను చాలాసార్లు చుట్టూ తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది, కానీ దేవుడు అయితే చెప్తున్నాడు అది క్షేమకరం. కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు 4 రోజులే వెళ్ళాలి, కానీ ఆయన అనేక దేశాల గుండా తీసుకొని వెళ్ళాడు. ఆయన ప్రణాళిక వేరు. కనుక మనందరం కూడా చుట్టుదారి ఎప్పుడు అది తప్పుదారి కాదు, కానీ క్షేమకరమైన నమ్మితే మనం కూడా దేవుడి యొక్క ఇప్పుడు ఇశ్రాయేలు నమ్మాలి దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు, మోయాబు ఏదోముల మీదకి ఎందుకు వద్దంటున్నాడు. అది వాళ్ళ కాలం ఇంకా రాలేదు కనుక వారిని జయించడానికి కానీ ఆ ప్రాంతాలను దేవుడు దాటి వెళ్ళిపోవటానికి కానీ ఇవంతా కూడా దేవుడు చెప్పిన దాంట్లో ఉంది. కనుక వాళ్ళు మాట విని వెళ్ళాలి. కనుక మరి ఎట్లా అయితే బయలుదేరారు, ముందుకు వెళ్లకుండా వాళ్ళు చుట్టుదారి ఎర్ర సముద్రం సాగినప్పుడు బైబిల్లో 4వ వచనం మీరు చూడండి, మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇది బైబిల్లో ఒక ప్రఫౌండ్ మాట అండి. మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. సో ఈ బైబిల్లో స్పష్టంగా చెప్తుంది, ఇక్కడ మార్గంలో నడిస్తే ఆయాసం వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుందండి. కనుక మనము దాన్ని మార్గాయాసం అని తెలుగులో ఒక మంచి పదం ఇక్కడ వాడారు. మార్గంలో వెళ్తుంటే మనం రోజు వెళ్తే ఆయాసం రాదు, కానీ చుట్టూ దారి అయ్యి బహుశా వాళ్లకు ఆ యొక్క స్థలము ఆ ప్రాంతం ఎట్లా ఉందో తెలియదు కనుక వాళ్ళు దూరం వెళ్ళి వెళ్తుంటుంటే మార్గాయాసం వచ్చిందని, ప్రాణము సొమ్మసిల్లిపోయిందని చెప్తే ఇది క్రైస్తవులకు దేవుడు పాత నిబంధనలో
ఆయన దేవుడు భూమి మీద జనులను తను నడిపించే మార్గము అది ఒక మార్గమని, ఆ మార్గంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయాసం వస్తుందని చెప్పక బైబిల్ చెప్తుందండి. ఇది మనం నమ్మాలి కనుక. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మనకు చెప్పింది నేనే మార్గమును అని చెప్పాడు. యేసు నేను మతాన్ని కాదు, నేను మార్గాన్ని. మార్గం అంటే వాళ్ళు ఆ మార్గంలోకి వచ్చి నడవడం మొదలుపెట్టాలి, ప్రయాణం చేయడం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. కనుక అలాగునే యేసుక్రీస్తు అనే మార్గంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఆయాసం కలుగుతుంది. ఈరోజు ఏ ఒక్కళ్ళు కూడా లేదు ప్రపంచంలో. కనుక యేసు ప్రభు మీకు లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించాను. లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు, లోకం మొదట నన్ను ద్వేషించిన కనుక మిమ్మల్ని, అన్ని మాటలు యేసు ప్రభు చెప్పాడు కదా. ఎందుకంటే ఆయన మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆయాసం వస్తుంది, ప్రాణము సొమ్మసిల్లుతుంది. ఇది మనము మామూలుగా తీసుకుంటే మనం చెప్పాలంటే ఆలోచించండి. నేను ఈ యొక్క మాట మరి నేను ఎందుకు చెప్తానంటే, మా చర్చిలో మరి 2 వాలంటీర్స్ ఉన్నారండి. ఒకతను బసవా అని, ఇంకొకతను శరణ్ అని. మంచి వాలంటీర్స్ వాళ్ళు. మాకు మరి శ్యామలా సిస్టర్, తర్వాత ప్రశాంత్, ఆ తర్వాత మరి ఆ యొక్క ప్రసన్న వాళ్ళ కుటుంబం ద్వారా మాకు పరిచయం అయ్యారు. మంచి బిడ్డలు కనుక మరి ఆ యొక్క బస్వా కానీ శరణు మంచి బిడ్డలు. దాంట్లో చిన్నవాడైన బస్వా మరి అతనికి జాబ్ గురించి ట్రై చేస్తే అస్సాం రైఫిల్స్లో అతనికి మరి ఆ యొక్క జాబ్ వచ్చింది. దానికి ట్రైనింగ్కి వెళ్ళాడు. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నార్త్ ఈస్ట్ ఆ యొక్క స్టేటు నాగాలాండ్లో ధీమాపూర్ ఇక్కడ ట్రైనింగ్ అయినప్పుడు అది చాలా కఠినతరమైంది. పొద్దున 3 గంటలకు లేచి వాళ్ళు విపరీతమైన భయంకరమైన ట్రైనింగ్ గుండా వెళ్ళాలి. తను అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉండేవాడు, నాకు చెప్పేవాడు, అన్నా మాకు ట్రైనింగ్లో 10 కిలోల ఆ యొక్క బరువు వెనక వీపు మీద వేసుకొని 10 km నడవాలి, లేకపోతే 10 km జాగింగ్ చేయాలి. ఆ తర్వాత 15 అలాగనే పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు మరి 40 kgs మరి 25 kilometers ఏమో, నేను మర్చిపోయాను, అంత దూరం వెళ్ళాలి. కనుక 20 kilometers 20 kgs వేసుకొని వీపు మీద పరిగెత్తాలంటే, దాన్ని రీచ్ కావాలంటే ఎంత కష్టం అండి. ఆ టైంలో నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న ఇది చాలా కష్టంగా ఉంది, ఇప్పటికి ఎంతోమంది సొమ్మసిల్లిపోతున్నారు, కొంతమంది అనారోగ్యం పాలైపోయారు, ఇక నెక్స్ట్ది ఎట్లుంటుందో నేను క్వాలిఫై అయ్యానని చెప్పి కొంత భయపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నేను కూడా బాగా ప్రార్థన చేశానండి, దేవా మరి ఎంత డేంజర్ అంటే. చివరికి ఆ యొక్క బస్వా ఒకరోజు చెప్పాడు, అన్న చాలా డేంజరు, ఆ యొక్క ఏదైతే వాళ్లకు పెట్టిన ఈ ఈవెంట్ ఏమేముందో దాంట్లో 3 చచ్చిపోయారు. 3 దాంట్లో ఒకతను మన తెలుగు స్టేట్లో అబ్బాయి అస్సాం రైఫిల్స్ ట్రైనింగ్లో నుంచి ఇంటికి డెడ్ బాడీ వచ్చింది. ఎంత బాధాకరం. మరి గవర్నమెంట్ ఇతనికి ఇలాగున పెట్టిందని చెప్తే ఏం చెప్పదండి. వాళ్ళు గవర్నమెంట్లో దాన్ని ఏదో ఒకటి వేరే చెప్పి అతనికి హెల్త్ బాగాలేదని ఏదో చెప్పి రిపోర్ట్ ఇచ్చేశారు. కానీ ఎప్పుడైతే ఈ భయంకరంగా యవనస్తులు తట్టుకోలేక ఎండకు ఆ యొక్క 20-30 కిలోలు వీపు మీద వేసుకొని ఒక 30 kilometers 25 kilometers వాళ్ళు జాగింగ్ చేయాలి, లేకపోతే రన్నింగ్ చేయాలంటే ఎంత కష్టం. కనుక గవర్నమెంట్ ఆ యొక్క మరణాల తర్వాత వాళ్ళ యొక్క అస్సాం రైఫిల్స్లో తీసేసి ఏం చేశారంటే, వాళ్ళు ఇంతకుముందు 20 kmకి ఏదైతే వాళ్ళు 20 kgs దాన్నే తీసుకొని వాళ్ళందరినీ పాస్ చేశారండి. దాంట్లో బస్వా కూడా ఫస్ట్ వచ్చాడు వాళ్ళ బ్యాచ్లో 37 మెంబర్స్లో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు వారు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది మార్గాయాసం చేత జనుల ప్రాణము సమస్యలను. ప్రతి క్రైస్తవుడికి ఈరోజు అతడు మార్గంలో ఉంటే ఆ యొక్క ఆయాసం కలుగుతుంది, అతని ప్రాణం సొమ్మసిల్లుతుంటే ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు వాక్యం వింటున్న వాళ్ళు, ఈ భూమి మీద క్రైస్తవుడికి ఈ యొక్క మార్గము అది ఆయాసకరమే, అది ప్రాణం సొమ్మసిల్లుతుంది. ఎందుకు ఆయాసం అంటే, ఇంట్లో భర్త చర్చికి వెళ్తే ఆ యొక్క భార్య చర్చికి వెళ్తే భర్త ఒప్పుకోడండి. మనం ఈరోజు మన కులస్తులు మతస్థులు ఈ లోకంలో ప్రతి వాడు కూడా ఈ మార్గంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకిస్తారు. దానికి ఆయాసం కలుగుతుంది, ప్రాణము సొమ్మసిల్లుతుంది. కనుక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మనం ఈ జీవ మార్గం, నీతి మార్గం, వెలుగు మార్గం నడవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఈ మార్గంలో ఉంటే ఆయాసం. మరి ఆయాసాన్ని మనం ఎందుకు తట్టుకోవాలి? ప్రాణం ఎందుకు సమస్యలకూడదు అంటే, మనం ఉన్నతమైన శ్రేష్టమైన మహిమకరమైన దానికి వెళ్తున్నాం. అసలు యేసు మార్గం అంటేనే మనలాంటి ఎన్టీసీ లాంటి చర్చలు చెప్తున్నాయి, నువ్వు మార్గంలో మరణంలోనికి జీవంలోకి వెళ్తున్న మార్గం ఇది. ఇది చీకట్లోంచి వెలుగులోకి వెళ్తున్న మార్గం ఇది. ఇది దుఃఖము, వేదన, బాధ, కన్నీటిలో నుంచి ఒక శ్రేష్టమైన సంతోషకరమైన దానికి వెళ్ళడం.
అవునండి, నేను కూడా నా బతుకులో ఎంతో బాధ వేదనలో ఉండి సూసైడ్ చేసుకోవటానికి 3 times 4 times వెళ్ళినాడు నేను. అలాంటి దుఃఖ కాలంలోంచి ఈరోజు ఎంత ఉన్నతమైన సంతోషం. ఈరోజు ఇక్కడ ఫస్ట్ సర్వీస్కి మరి నేను ఫస్ట్ సర్వీస్లో మన కోయర్ వాళ్ళు చక్కగా అందరు గ్రీన్ శారీస్ కట్టుకొని ఒక పాట పాడారండి. ఏం పాట పాడారంటే మలయాళీ సాంగ్ పాడారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. నేను ఇక్కడ కూర్చొని ఎంత సంతోషపడ్డాను. మన చర్చికి ఎంత మంచి సింగింగ్ టీంని ఇచ్చాడండి. కనుక వాళ్ళను నేను మరి మనుషుల ముందు పొగడడం కాదు, కానీ దేవుడు ఆయన సన్నిధిలో ఎంత సంతోషం, వర్షిప్లో ఎంత ఆనందం అండి. మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో ఎంత ఆనందం. మన చర్చ్ కోయర్ వాళ్ళు 7 భాషల్లో పాటలు పాడగలుగుతారు. ఎంతోమంది మినిస్ట్రీస్ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, FMB వాళ్ళు వచ్చినాక మన చర్చ్ కోయర్ని ఎంత అభినందిస్తారంటే ఎంత బాగా పాడుతున్నారండి. కనుక అది తమిళ అయినా, అది మరాఠీ అయినా, అది మరి పంజాబ్ సాంగ్ అయినా, పంజాబ్ నుంచి వచ్చిన మిషనరీస్ కూడా అంటారు, భయ్యా ఆకు చర్చ్ మే కిత్నా అచ్చా గాతే సిస్టర్లోగా అంటారు. ఎందుకు నేను మాటలు చెప్తానంటే, దేవుడు మనకు నిరాశ, దుఃఖము, బాధల్లో బయలుదేరిన మనము ఒక సంపూర్ణ సంతోషంలోకి వెళ్తాం. కనుక దేవుడు అంటున్నాడు, ఈ మార్గంలో నువ్వు ఉంటే నీవు ఒక ఉన్నతమైన పరలోకంలో దేవుణ్ణి చూడటానికి వెళ్తావు. కనుక దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు కూడా చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు, మార్గంలో ఆయాసం వస్తుంది, అది న్యాచురల్. కనుక ఈరోజు పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క అస్సాం రైఫిల్స్ లాంటి వీళ్ళందరూ మరి వాళ్ళు కూడా శరీరంగా కష్టపడుతుంటే వస్తుంది కదా. దేవుడు కూడా మనకు చెప్తున్నాడు, అలాంటిది మనకు ఆత్మలో కలుగుతుంది, మనసులో కలుగుతుంది, ఈ యొక్క కుటుంబాలలో అనేక స్థితులు కలుగుతాయి. కానీ ఎవరైనా మార్గాయాసము చేత ప్రాణము సొమ్మసిల్లితే కూడా పర్వాలేదు. కానీ ఈరోజు మనం వాక్యంలోకి వస్తే దీని తర్వాత ఇశ్రాయేలు ఏమి చేశారో అది మనం చేయకూడదు. ఈ తర్వాత ఈ మార్గాయాసం చేత ప్రాణం సొమ్మసిలినాక వారు ఏ తప్పు చేశారో అది చేయకూడదు. ఆ తప్పును బట్టే బైబిల్లో ఉన్న మరణాలు అని మనం నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక పెద్ద అలాంటి మరణాలు సంభవించాయి. ఇప్పుడు బైబిల్లో చూద్దాం. చూడండి ఏమనుందంటే, వాళ్ళు అలాగున ముందుకు వెళ్ళి సొమ్మసిలినాక వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క శరీరము అలసిపోయింది, మనసు అలసిపోయింది, కానీ వాళ్ళు ఏం తెరిచారంటే నోరు తెరిచారు. కనుక ఇది చాలా భయంకరం అండి. నోరు తెరిచి ఏం చేశారంటే వాళ్ళు, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేవు, ఈ అన్నపానములు మాకు అసహ్యమైందనిరి. ఇది బైబిల్ చెప్తుంది. మన జీవితాల్లో ఆయాసం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ముఖ్యంగా మనం దేవుని మార్గంలోనే వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనము ఇలాంటి మాటలు పలకకూడదు, నోరు తెరవకూడదు. మనం హృదయంలో ఎంత దుఃఖం ఉన్నా, మనసులో ఎంత బాధ ఉన్నా, కుటుంబంలో ఎన్ని ఆ యొక్క పరిస్థితులు ఉన్నా నోరు తెరిస్తే మనకు ప్రమాదము. దేవుడు మనము నోరు తెరవబడకంటే ఒక మానవుడి జీవితంలో కన్నులు తెరవబడడం చాలా సంతోషం, చాలా మేలండి. కనుక కన్నులు తెరవబడితే మనకు చాలా మన హృదయం తెరవబడితే మేలు. కానీ మన యొక్క అంతరింద్రియ ఆ యొక్క నేత్రాలు తెరవబడితే మంచిది. కానీ నోరు తెరవబడిందంటే ఇంత భయంకరమైన జరుగుతుంది. కనుక వీళ్ళు నోరు తెరిచి ఏం చేశారంటే, ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. అవి చూసి మనం వాక్యంలో ముందుకు వెళ్ళిపోదాం, త్వరగా ముగిస్తాం. దేవునికిని మోషేకును ఆ తర్వాత వాళ్లకు దేవుడు ఈ 40 సంవత్సరాల్లో పోషించిన ఒక బ్లెస్సింగ్, ఆ యొక్క మన్నాను అసహ్యంగా మాట్లాడారు. దేవుడి యొక్క సన్నిధికి ఈ మాటలు వెళ్ళిపోయినాయి. దేవుడు ఈ యొక్క మోషే విషయమై, తన విషయమై, దేవుడు తనిచ్చిన ఆ కృపల విషయమై వ్యతిరేకంగా మాట్లాడి దూషించిన తర్వాత దేవుడు మాత్రం ఆగలేదు. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు 40 ఏళ్లలో ఇండైరెక్ట్గా దేవుడిని అనేవాళ్ళు. అంటే మోషేని తిట్టినప్పుడు అప్పుడు దేవుడు అనేవాడు, మోషే వాళ్ళు నిన్ను కాదు నన్ను తృణీకరిస్తున్నారు కనుక అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్గా దేవుణ్ణి దూషించే స్థితికి వచ్చారు. ఇది చాలా ప్రమాదమైందండి. వాళ్ళు దేవుణ్ణి దూషించి, మోషేని దూషించి, ఏ మన్నా అయితే దేవదూతలకు దేవుడు ఇస్తాడో అది వీళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయక దాన్ని తక్కువ ఎంచి నీచంగా నికృష్టంగా మాట్లాడినప్పుడు ఏం జరిగిందండి? కనుక ఈరోజు మన మెసేజ్లో మనము ఇంపార్టెంట్ కీలకమైన దీన్ని చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. 6వ వచనం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయిరి. ఆలోచించండి, దేవుడి సన్నిధిలో ఉగ్రత, దేవుడి కోపము రగులుకొని దేవుడు ఇశ్రాయేలులో
ఇలాగున్న నోటికొచ్చినట్లు మాట్లాడి దేవుని దూషించి సేవకుడిని దూషించి వాళ్ళకిచ్చిన మన్నాతో పాటు ఆ యొక్క శ్రేష్టమైన ఆ కృపను వారు తిరస్కరించి తక్కువ మాట్లాడినందుకు ఆ అరణ్యంలోంచి ఎగిరే సర్పాలండి. తర్వాత ఉంది అది మీరు చూడొచ్చు. సర్పాలు వచ్చి కాటు వేస్తుంటే ఒక్కొక్కడు ఆ విషయానికి చచ్చి కుప్పలు చచ్చిపోయారు. మరి నేను బైబిల్లో తీసుకున్న టాపిక్ ఇదే కదా. బైబిల్లో మరణం అనే మాట 372 టైమ్స్ ఉంది. ఆ తర్వాత మొత్తం బైబిల్ అంతా 66 పుస్తకాలు 1189 అధ్యాయాల్లో 66 బుక్స్లో లెక్క పెడితే టోటల్ క్యాలిక్యులేటర్ తీసుకొని కానీ పేపర్ మీద రాసి బైబిల్ పండితులు లెక్క పెడితే ఈ బైబిల్లో 28,21,364 మరణాలు రికార్డ్ చేసిందండి బైబిల్. కానీ ఇక్కడ ఎంతమంది నంబర్ లేదు దీంట్లో. కానీ కుప్పలు చచ్చిపోయారు కనుక ఈ విషపు కాటుకు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందండి? మరి దేవుడు ఇక్కడ తీర్పు తీర్చాడా? ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటకు దేవుడు న్యాయంగా తీర్పు తీర్చాడు, లేకపోతే అలాంటి మరణంలోకి. అప్పుడు బైబిల్ చెప్తుంది, కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. పాములు లేచి అవి కరుస్తుంటే లేకపోతే కొడుతుంటే దేంతో వాళ్ళు ఫైట్ చేస్తారండి? కట్టె తీసుకోనా, కత్తి తీసుకోనా, ఏం చేస్తారు కనుక? లేకపోతే వల తీసుకొని చేపలు పట్టినట్టు పట్టచ్చా? అవి ఇంగ్లీష్లో ఫియరీ సర్పెంట్స్ అని ఉన్నాయండి. ఫియరీ సర్పెంట్స్ అని ఉన్నాయి. ఈరోజు చైనా దేశంలో ఆ యొక్క డ్రాగన్ను చూపిస్తారు. ఒక డ్రాగన్ వాళ్ళు మొక్కుతారు. ఆ డ్రాగన్ లాంటి దాంట్లో నుంచి దాని నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఆ యొక్క మంటలు వస్తుంటాయి. అది మనం ఎవరైనా చూడలేదు, అది డ్రాగన్ అంటే ఎట్లుంటుందో తెలియదు, కానీ వాళ్ళు డ్రాగన్ అంటారుగా. మనం చైనా బొమ్మలు చూసినప్పుడు వాళ్ళ బొమ్మల మీద ఒక పాములాగా లేకపోతే ఒక ముసలిలాగా ఉంటుంది, దాని తలకాయి కింద పాములాగా ఉంటుంది, డేంజర్గా ఉంటుంది, డ్రాగన్ అంటారు దాన్ని. దాని నోట్లోంచి ఇట్లా నిప్పులు చిమ్ముతున్నట్టు ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఆల్ చైనా వాళ్ళ యొక్క ఆ సంస్కృతిలో అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది బైబిల్ పండితులు చెప్తారు, వీటి నోట్లో నుంచి నిప్పుల్లాగా విషం వస్తుంటే దాన్ని వాళ్ళు నివారించలేకపోయారు, ఎదుర్కోలేకపోయారు. చచ్చితే కొంతమంది చావలేదండి, వాళ్ళు చావకుండగా కింద పడిపోయారు. అలాగుంటున్నప్పుడు బైబిల్ ఇక్కడ చెప్తుంది ఈ మరణం ఎందుకు సంభవించింది. బైబిల్లో నోవాహు కాలంలో, ఆ తర్వాత బైబిల్లో ఆ యొక్క సొదొమ గొమొర్రా కాలము, ఆ టైంలో, ఆ తర్వాత ఇశ్రాయేలు వెంబడించిన ఐగుప్తుల సముద్రం, ఇవన్నీ మరణాలు ఉంటే మరణానికి మనం బైబిల్లోంటి కారణాలు చూస్తున్నాం. ఎందుకు వీళ్ళు చచ్చిపోయారు, ఎందుకు చంపబడ్డారు, ఎందుకు మరణించారు, ఎందుకు హతులయ్యారు, ఎందుకు వాళ్ళు కొట్టివేయబడ్డారు, చంపబడ్డారు చూస్తున్నాం కదా. మనం కూడా ఇప్పుడు బైబిల్లో షార్ట్గా ఎందుకు వీళ్ళు చనిపోయారు, దేవుడు ప్రేమించి దేవుడు నడిపిస్తూ పగలు మేఘస్తంగా అగ్నిసంగుండి మన్నా చేత పోషిస్తూ మధుర జలములు బండ నుంచి ఇచ్చి రాజ్యాలను జయించే శక్తిని దేవుడు వాళ్ళకిచ్చి అప్పటికి రాజును జయించి కనానులో ఫస్ట్ ఎంట్రీ, గ్రాండ్ ఎంట్రీగా కూడా వాళ్ళు ప్రవేశించినాక కూడా ఇంతమంది ఎందుకు చచ్చిపోయారు, దేవుడు ఎందుకు చంపేశాడంటే ఇక్కడ 3 ఉన్నాయి, మనం చూద్దాం. ఫస్ట్ది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే బైబిల్లో మరి చూడండి, లేవికాండం 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలాగునుంటుంది. ఇది దేవుడు ధర్మశాస్త్రం. వాళ్ళు ఇక్కడికి రాకముందే 40 ఏళ్ల క్రితమే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం క్లియర్గా చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడంటే 16 యెహోవా నామమును దూషించువాడు మరణశిక్షను అందవలెను. ఆ యొక్క లేవికాండం 24:16, లేవికాండము 24:16. సర్వ సమాజం రాళ్లతో కొట్టి వాడిని చావగొట్టాలి. పరదేశే కానీ స్వదేశే కానీ యెహోవా నామమును దూషించిన వానికి మరణశిక్ష విధింపవలనని ఈ ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఇశ్రాయేలుకు లేకపోతే దేవుని ప్రజల మధ్యలో ఆ చట్టం ఉండింది కనుక మరి అది ఇప్పుడు ఉందా అంటే లేదండి, ఇప్పుడు అది లేదు. కానీ ఎందుకంటే యేసుప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చి కొట్టివేశాడు కనుక ఇప్పుడైతే లేదు. కానీ మీరు తెలుసో తెలీదో కానీ మీరు వార్తలు ఒకవేళ చదువుతూ ఉంటే ఆ యొక్క పాకిస్తాన్లో ఒక ప్లేస్, పెషావర్ కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఒక ఇంటి మీదకి చాలామంది వచ్చారండి. వచ్చి ఆ వ్యక్తిని బయటికి లాగి రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జనం సమూహం అంతా అక్కడ చేరిన తర్వాత అప్పటికి ఆ వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క పాకిస్తాన్లో ఆ డెత్ విషయమే గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఎవ్వరి మీద కేసు లేదు. పాకిస్తాన్లో ఎవ్వరి మీద కేసు లేదు. ఎందుకంటే ఆయన మీద మోపబడిన నేరం ఏంటంటే బ్లాష్మీ అంటారు. ఇంగ్లీష్లో బ్లాష్మీ అంటే దేవదూషణ కనుక ఇప్పటికీ పాకిస్తాన్లో ఎవడైనా సరే అల్లాను దూషిస్తే, మహమ్మదుని దూషిస్తే వాడిని చంపొచ్చు. కనుక మరి విచారకరం ఏంటంటే అతను ముస్లిం కాదండి, అతను కన్వర్ట్ అయిన క్రిస్టియన్. అతన్ని చంపటానికి నేరం మోపి ఇతడు అల్లాను దూషించాడని ఒక తప్పుడు అభియోగం మోపి
జనాలు వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకంటే అతన్ని కోర్టుకు తీసుకెళ్ళి బ్లాస్ఫెమీ అంటే ఆ యొక్క దైవదూషణ చేశాడు, ఆ ట్రయల్లో జరుగుతుంది, మరి అది సాక్ష్యం కావాలి, ఇదంతెందుకు, డైరెక్ట్ రాళ్ళు పెట్టి కూడా చంపేసి పారేశారు. సో ఈ రోజు వరకు క్రైస్తవులు పాకిస్తాన్లో వాళ్ళ జీవితంలో ఒక్క తప్పు పాపం చేయకపోయినా కానీ బ్లాస్ఫెమీ, ఈ యొక్క దేవదూషణ పేరు మీద అలాంటి ఫండమెంటల్ ముస్లిమ్స్ కంట్రీస్లో చంపి పారేస్తారండి, వాళ్ళని కొట్టి చంపేస్తారు. సో మీరు అనుకోండి, ఇక్కడ దేవుడు ఆయన ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఏ దేవుడైతే విడిపించి, ఏ దేవుడు నడిపించి, ఏ దేవుడు కాపాడి, ఏ దేవుడు బానిసత్వం విడిపించి, ఏ దేవుడు వాగ్దాన దేశం తీసుకెళ్ళడానికి పగలు రాత్రి మేఘ అగ్ని స్తంభంగా ఉండి దేవుడిస్తున్న ఇంత కృపను వాళ్ళు తిరస్కరించి దేవుణ్ణే దూషించినప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు భూమి మీద దేవుణ్ణి దూషిస్తే మనకు క్షమాపణ లేదు. అది మత్తయి సువార్త మరి 12వ అధ్యాయంలో ఉంటుంది. 31 తర్వాత యేసుప్రభు చెప్పాడు, మరి దైవ దూషణ చేస్తున్నారు అని యేసుప్రభుని, మరి యేసుప్రభు వాళ్ళ విషయంలో చెప్పాడు, తండ్రిని దూషిస్తే క్షమాపణ, కుమారుని దూషిస్తే క్షమాపణ, కానీ పరిశుద్ధాత్మను చూపిస్తే యుగమైందను రాబోయేందుకు క్షమాపణ లేదని యేసు ఇశ్రాయేలు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ మాట మీకు ఎందుకు చెప్తానంటే, ఇప్పటికి కూడా దేవదూషణ అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అయితే వాళ్ళు చచ్చిపోతారు, దేవుడు నశింపచేస్తాడు. కనుక మొదటిది వీళ్ళు ఎందుకు చనిపోయారు, ఎందుకు చంపబడ్డారు, తాపకరమైన సర్పాల చేత అంటే మొదట దేవదూషణ చేశారు. రెండోది ఎవరికి, మోషేకి విరుద్ధంగా మాట్లాడు. దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, మరి మనుషులకు దేవుడు ఎందుకు ఆ మరణాన్ని విధిస్తాడంటే, దేవుడే కాదు దేవుడి సేవకుడిని దూషిస్తే కూడా ఇలాంటి మరణము జరిగే అవకాశం ఉంది. కనుక మరి దేవుని యొక్క వాక్యంలో ఎక్కడుంది, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూస్తే ఒక చిన్నది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషేకి ఒక అక్క ఉంది మిరియాము, మోషేకి ఒక అన్న ఉన్నాడు అహరోను. వీళ్ళిద్దరూ అన్న అక్క ఇద్దరు ఒకటే ఫ్యామిలీ. కనుక వాళ్ళు ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో మోషే ఆ తర్వాత ఆ తమ్ముడైన మోషే అహరోను మిరియాం వ్యతిరేకించారండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఆ మాటలు ఆకాశం అందున్న దేవుడు విని ఆయన త్వరగా దేవుడు వాళ్ళ విషయమై దిగి వచ్చి మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నాడు 12వ అధ్యాయంలో 5వ వచనంలో. అప్పుడు వస్తే యెహోవా మేఘస్తంభంలో దిగి ఈ గుడారం దగ్గరికి రమ్మన్నప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళను బహుగా గద్దించి ఒక మాట అన్నాడు చూడండి 6వ వచనంలో, వారిద్దరు నా మాట వినండి, మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి అతడు తెలుసుకుంటాడు కలలో, అట్లాంటి వాడు కాదు మీ తమ్ముడు మోషే నా సేవకుడు, అతడు నేను నేరుగా మాట్లాడతాను, ముఖాముఖిగా మాట్లాడే సేవకుడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆ తర్వాత నేను గుణభావాలతో అతనితో మాట్లాడను, ఫేస్ టు ఫేస్ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడతాను, అతడు నా స్వరూపాన్ని నిదానించి కూడా చూస్తాడు, అలాంటి నా సేవకుడైన మోషేని మీరు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎందుకు భయపడలేదు అని దేవుడు ఉగ్రతతో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ యొక్క మిరియాము కుష్ఠుతో ముఖమంతా కూడా పుండ్లు వచ్చాయో తెలియదు, ఎలాగోనో చూడలేకపోతే ఆమె మీద బట్ట కప్పారు, తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు ఇశ్రాయేలీలను ఏ నాయకుడు నడిపిస్తున్నాడో ఆ నాయకుడిని వాళ్ళు దూషించినప్పుడు దేవుడు స్పేర్ చేయలేదు, వాళ్ళందరినీ చంపేసేస్తాడు. ఈరోజు వరకు కూడా సేవకుడిని దూషిస్తే, అంటే నిజమైన సేవకుడిని, దొంగ సేవకులను కాదు కానీ నిజమైన సేవకుడిని దూషిస్తే వారి మీద వారి కుటుంబాల మీద ఘోరమైన ఆ యొక్క దండన వస్తుంది. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు మంచి సేవకులు లేరు, నేను కూడా ఎంతగానో సేవకులను చేస్తాను, నేను సేవలో ఉన్నాను కనుక నాకు దేవుడు ఆ యొక్క మరి అలాంటి జడ్జిమెంట్ నాకు ఇచ్చినప్పుడు ఇండివిజువల్ కాదు కానీ ఖచ్చితంగా ప్రతి సేవకుడు ఎంత దుర్మార్గంగా ఈరోజు దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవుని నామాన్ని బజార్కు తీసుకొచ్చి ఆ అమ్మ తేజగాడు అనేవాడు వాడు ఈరోజు ఎంత అవమానాన్ని తీసుకొచ్చాడు. అట్లాంటి వాళ్ళతో పాటు డబ్బుకు అమ్ముడిపోయిన బిలాము లాంటి పట్టాలు వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు నేను స్పేర్ చేయను. కానీ నిజమైన సేవకుడి గురించి ఒకవేళ నేను కూడా తప్పుగా మాట్లాడితే నా గతి కూడా భూమి మీద ఫినిష్. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు తన సేవకుల విషయమై వ్యాజ్యమాడతాడు, దేవుడు తన సేవకుల విషయమై రోషం గలవాడు, దేవుడు తన సేవకుల విషయమై వారి రక్తానికి కూడా ఆయన భూమి మీద తీర్పు తీరుస్తాడు. అలాంటి దేవుడు ఈ బైబిల్లో దేవుడు ఎవరిని నాయకుడిగా నియమించాడో ఆ మోషేని వారు దూషించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సర్పాలు వచ్చి కలితే మొత్తం చచ్చిపోయారండి. ఇది రెండవది. కనుక దయచేసి దేవుని యొక్క సన్నిధిలో ఇది రెండవది. మూడవది బైబిల్లో ఇక్కడ ఏమనుందంటే వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన మన్నాను చూసి చాలా తేలిగ్గా మాట్లాడారు. మన్నాను ఏమంటున్నారు, చవిటి సారము లేని అన్నం పెట్టి, ఓ ఎంత దరిద్రం, మేము అరణ్యంలో వచ్చి సావటానికా, ఇక్కడ సావటానికి వచ్చామా, ఈ యొక్క హోరు కొండ చుట్టూ తిరుగుతూ ఎర్ర సముద్రం మార్గం గుండా వెళ్తూ సావాలా,
కనుక నువ్వు మాకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నావు అని చెప్పి ఆ యొక్క వాళ్ళు దేవుడిచ్చిన ఆ యొక్క మంచి మన్నాను కూడా వాళ్ళు తృణీకరించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మన జీవితాల్లో కూడా దేవుడు నీవు ఎంత చిన్న నీకు గుడిసిచ్చినా ఆ గుడిసె నీదే, అది నీకు దేవుడు ఎంత బిల్డింగ్ ఇచ్చినా నీకు. సో మనిషికి ఏది దేవుడు ఇచ్చాడో అది దేవుడి నుంచి వచ్చిందని దాన్ని బట్టి తృప్తి కలిగి ఇంకా మంచి వాటి కొరకు ప్రార్థన చేసుకోవాలి తప్ప ఇచ్చిన వాటిని తృణీకరిస్తే దేవుడు ఆయన ఉగ్రతను లేపిన వారు. అసలు బైబిల్లో మన్నా గురించి మనలాంటి చర్చస్కి ఖచ్చితంగా తెలుసు. దేవుడు వాక్యం చెప్తున్నాడు, అంతరిక్ష ద్వారములు తెలిసి దేవదూతలమైన ఆహారమైన మన్నాతో పోషించాడని కీర్తనలో 71 కీర్తన తర్వాత ఉంటుంది. అంత మంచి దాన్ని తృణీకరించినప్పుడు దేవుడి ఉగ్రత లేకదా? ఇక్కడ మన చర్చిలో ఇప్పుడు నా ముందున్న మీరు ఆలోచించండి. ఒకటి, మన్నా అంటే శారీరకమైన ఒక తిండి. ఆనాడు దేవుడు వాళ్లకు అరణ్యంలో ఏర్పాటు చేశాడు. కష్టపడనక్కర్లేదు, ప్రయాసపడనక్కర్లేదు, కొనుక్కోనక్కర్లేదు, ఏమీ లేదు. ఎంత ఫ్రీగా ఫుడ్ ఇస్తే దాన్ని ఇట్లా మాట్లాడతారా? దేవుడి కోపం రేపినట్టు కాదు. మన ఇంటికి పిలిచి ఎవరైనా మంచి భోజనం పెట్టాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, టిక్కాలు అన్నీ పెట్టాం. వాళ్ళు బయటికి పోయి వాళ్ళు ఏం పెట్టారంటే ఎంత కోపం వస్తుందండి మనకు. దరిద్రులు మా ఇంట్లో ఎంత మంచిగా తినిపోయి ఇలాంటి కోతలకు వస్తారా? ఎంత మంచి స్వీట్లు పెట్టాం, ఎంత మంచి ఫ్రై పెట్టామని మనకు హృదయం మండిపోద్దండి. పనికి మాలినోడైనా మన ఇంటికి పిలిచి మనం మంచిగా భోజనం పెడితే మనకు పోయి బయట ఏం బాగా పెట్టలేదు దరిద్రం అంటే దేవుడి కోపాన్ని కూడా అట్నే లేపారు. మన్నా తిని ఇలాంటి మాటలు మాట్లాడతారా మీరు అని దేవుడి ఉగ్రత రగులుకుంది కనుక అది పక్కన పెట్టండి. ఈరోజు మన్నా ఏంటండి? ఈరోజు మనకు మన్నా అంటే జీవవాక్యం. ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇది పరలోకం నుండి దేవుడు మనకిచ్చాడు కదా. మానవులు కూర్చొని కల్పితాలు రాసిన ఒక్క కథ దీంట్లో ఉందా? దీంట్లో కదా దేవుడు ఆయన తన యొక్క ప్రవక్తల నోట పలికిన మాట పరలోకం నుండి దిగి వచ్చిన వాక్కు. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుడై ఉండను కనుక దేవుడే వాక్యము. ఆయన ఈ వాక్యం ఇస్తే ఈ వాక్యాన్ని తృణీకరిస్తే ఏమవుతుంది? చాలా ఓపెన్గా చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాక్యం ఈరోజు ప్రపంచంలో 3658 భాషల్లో దేవుడిచ్చి మనకు ఉచితంగా ఇచ్చి ఇంత ఫ్రీగా దీన్ని ఇస్తుంటే వాక్యం పట్ల ఎవడైనా దీన్ని ఈ మన్నా ఏమిటి, వాక్యం ఏంటంటే వాడి పని గతి అంతే సంగతులు గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది వాళ్ళ యొక్క బతుకుల్లో సర్పాలు లేచొచ్చి వాళ్ళను కాటు వేయటానికి బైబిల్ అంటుంది ఈ మన్నాను తృణీకరించినాక వాళ్లకు శాపం పాపం వచ్చింది. కనుక ఈ కాంటెక్స్ట్లో నేను ఒకటి చెప్తాను. ఈరోజు మన దేశంలో ఈ వాక్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇదేం వాక్యం ఇది? ఈ యొక్క బైబిల్లో దేవుడు మాలమాదిగోల దేవుడని కదా, పనికి మాలిన దేవుడని, అమెరికా బ్రిటిష్ వాళ్ళ ఆ యొక్క లేకపోతే అలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ పుట్టిన వాళ్ళని, గొర్రెలని ఎన్ని చెడ్డా మాటలు మాట్లాడుతున్నారండి ఈరోజు మన దేశంలో. సోషల్ మీడియా నిండా గనక దేవుడు ఈ వాక్యం ఇస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు కదండి. ఈ వాక్యం అర్థం కాక ఇట్లా మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీకు ఈ వాక్యం అవసరం లేకపోతే, ఈ పరలోకపు మన్నా జీవాహారమైన వాక్యం అవసరం లేకపోతే మీ గతి గుర్తుపెట్టుకోండి, మీ గతి ఆవును దేవుడని దానికి దండెక్కి ఉచ్చబోసి రోడ్డు మీద ఉండే ఆ పశువు మీకు దేవుడైపోతాడు. కోతి మీకు దేవుడైపోతాడు. అదే మీకు గతి. కుక్కకు మెడలో దండేసి కుక్కను మొక్కుతారు మీరు. ఇంకా అది కాకపోతే పాము పుట్ట దగ్గరికి వెళ్ళి నాగల చవితి అని చెప్పి దానికి పాలు పోసి దాని మీద గతి మీదకి అంతే. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యాన్ని తిరస్కరిస్తే ఈరోజు మీ గతి ఆ దేవుళ్ళు ఆ యొక్క జంతువులను పూజించే గతికి మేము కప్పచెప్తాడు. జరుగుతుంది అది. కానీ ఏంటో తెలియట్లేదా? ఇది బైబిల్ వాక్యము జీవాహారం మన్నా, ఇది పరలోకం నుంచి వచ్చింది. ఎవడైనా ఈ వాక్యాన్ని తృణీకరిస్తే, ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో మన్నా తిని అట్లాంటి మాటలు మాట్లాడితే దేవుడి ఉగ్రత లేపి ఆయన కోపిష్టయ్యే లేకపోతే కోపంలోకి వచ్చి ఉగ్రతలోకి వచ్చి సర్పాలను పంపిస్తే అవి కాటేస్తే చచ్చిపోయారు కదా. దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, బైబిల్లో మరణాలు సంభవించినప్పుడు ఎవరో ఐగుప్తులో సేనలు వచ్చి సముద్రంలో దేవుడు ముంచి చంపితే దానికి కారణం ఉంది. సొదొమ గొమొర్రాలో వికృతమైన లైంగికము కనుక ఆ యొక్క గేస్, ఆ యొక్క లెస్బియనీలు ఆ దేశంలో నడినప్పుడు దేవుడు అగ్ని చేత కాల్చి పారేసేసాడు. సో ఇప్పుడు తన ప్రజల్ని కూడా దండిస్తాడు. దేవుడికి పక్షపాతం లేదు. ఇశ్రాయేలు పాపం చేస్తే చూచి చూడనట్టుండే దేవుడు కాదు. తన ప్రజలు పాపం చేసినా కానీ ఆయన చంపుతాడు. ఆయన
ఆయన వాళ్ళని హతమారుస్తాడని బైబిల్ చెప్తుంది. అనేకులు చచ్చిపోయారు అక్కడ, మరి హతమార్చబడ్డారు. కనుక బైబిల్లో ఒక గొప్ప పండితుడు ఇంగ్లీష్లో రాసింది నేను మీకు చెప్తాను, మీరు కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే విని దాని విషయంలో ఎంత మంచి మాట అంటే ఈ యొక్క సంగతిలో ఆయన అంటున్నాడు, వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించారు, నాయకుడిని తిరస్కరించారు, చక్కటి మన్నాను కూడా తిరస్కరించినప్పుడు ఒక ఇంగ్లీష్లో 3 మాటలు ఉన్నాయి చూడండి. They have despised manna and heaven. God gave them serpent and earth. Serpents on earth. గుర్తుపెట్టుకోండి, దేవుడు పరలోకం నుంచి మన్నాను తిరస్కరించినందుకు భూలోకము యొక్క సర్పాలకు దేవుడు అప్పచెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కాంటెక్స్ట్లో అని చెప్తున్నా. పరలోకంలోంచి వచ్చిన ఈ వాక్యాన్ని ఎవరైనా ఈరోజు మనలాంటి భారతదేశం లాంటి అనేకులు ఈ లోకంలో తిరస్కరిస్తే దేవుడు ఈ భూలోకంలోని సర్పాలకు అప్పచెప్తాడు దేవుడు. ఆ గతికే ఈరోజు కుక్కను మొక్కి, కోతిని మొక్కి, ఆవును మొక్కి కదా, ఆ యొక్క తొండముండే ఏనుగు మొహాన్ని మొక్కి దేవుళ్ళని గతికి దేవుడు వదిలిపెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుండి మన్నా వాక్యమే. రెండవది, when they despised God's blessing, God gave them curse and poison. దేవుడి ఆశీర్వాదాన్ని తిరస్కరిస్తే మిగిలేదేంటి? శాపము విషము. శాపము విషము. ఇక్కడ జరిగింది అది. రెండోది. మూడోది చెప్తాను స్పీడ్గా. when they have despised God's gift of life, God gave them death. దేవుడిచ్చే జీవాన్ని తృణీకరిస్తే మనకు బహుమానం మిగిలేది మరణమే. ప్రఫౌండ్ వర్డ్స్ అండి, నాకు ఎంత ఇష్టం అంటే నా బైబిల్లో రాసేసుకున్నాను కూడా ఇంగ్లీష్లో. నేను ఎవరైనా సరే నీ జీవితంలో దేవుడిచ్చినవి తిరస్కరిస్తే మీ గతి ఇదే. కనుక ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము. వీళ్ళంతా చనిపోయారు. ఆ తర్వాత అందరు, బైబిల్లో స్పష్టంగా ఉంది, అనేకులు చనిపోయారు. అందరు కాదండి, అందరు కాదు, అనేకులు అంటే కొంతమంది మిగిలి ఉన్నారు కదా, వాళ్ళ స్థితి ఏమైందో కొద్ది నిమిషాల్లో చూసి వాక్యాన్ని ముగిస్తాం మనము. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము, యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించున్నట్లు ఆయన వేడుకొనమనిరి. అంటే బైబిల్లో క్లియర్గా తెలుస్తుంది, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, అవి కాటేసిన వాళ్ళు అల్లాడుతున్నారు. కొంతమంది ఇంకా కాటేయలేదు, వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి గమనించారు, ఆ పాములు కాటేసి అవి వెళ్ళిపోలేదండి, అక్కడే ఉన్నాయి. వాటిని తొలగించమని అడుగుతున్నారు. వాటి మధ్యలో ఇప్పుడు మన భారతదేశంలో కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది, గవర్నమెంట్లు ఏం చేయగలిగాయండి? వాటిని తొలగించగలిగి ఏమీ లేదు. దాని ఎఫెక్ట్ వచ్చి వేల మందిని, లక్షల మందిని ఉడుచుకొని వెళ్ళిపోయింది కదా ఒక తెగులు, కరోనా. అలాగున్నాయి ఇప్పుడు ఈ సర్పాలంది ఎవడు తీయలేడు. కనుక ఏం చేయాలి? వాళ్ళ పాపాన్ని ఎరిగి వాళ్ళ తప్పును తెలుసుకొని మోషే దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. వచ్చి, అయ్యా నీకు దేవునికి మేము విరోధంగా మాట్లాడాం కనుక ఈ సర్పాలను నువ్వే తొలగించమన్నప్పుడు మోషే ఒక మంచి క్రీస్తుకు సాదృశ్యం అండి. వాళ్ళు చచ్చిపోవడము, అల్లాడడము, ఆ విషయం చేత గిలగిల్లాడడము, అనేకులు ఇశ్రాయేలు కూలిపోవడం చూసి అతడు, దేవా ఎంత పని జరిగిపోయిందని వెళ్ళి దేవుడికి ప్రార్థన చేశాడు. దేవా ఈ ప్రజలను క్షమించు, ప్రజలు నీ ప్రజలే ప్రభా అన్నప్పుడు, నా ప్రజలు కాదు నీ ప్రజలని మంచి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే ఆ ఉగ్రతలోంచి బయటకు వచ్చి తన సేవకుడు, తన దాసుడు, మధ్యవర్తి అయిన మోషే ప్రార్థన విని, ఓకే మోషే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఇగో ఇత్తడితో ఒక సర్పాన్ని చేపించి ఇదిగో దాన్ని పైకెత్తు, ఎవరైనా దాన్ని చూస్తే వారు బ్రతికే ఆ కృపను నేను ఇస్తాను. కనుక వాళ్ళు చేశారు, పాపం చేశారు కనుక వారి పాపాన్ని వారి కళ్ళ మీద పెట్టి సర్పం చేత చంపబడ్డారు కనుక సర్పమే ఎత్తబడాలి కనుక సర్పాన్ని చేయమన్నప్పుడు మోషే త్వరగా వెళ్ళిపోయి అట్లా చేసి ఉంటాడండి. మనకు తెలుసు బైబిల్లో, ముఖ్యంగా బైబిల్ స్టడీకి మన ఎన్టీసీలోకి వచ్చే బిడ్డలు ఎంతో మంచి బిడ్డలు నేర్చుకున్నవారు. వాళ్లకు దేవుడు బెసలేల్ అని ఒక జ్ఞానాత్మచేత నింపబడ్డ ఒక వ్యక్తిని ఉన్నాడండి. ఆయనకు సపోర్ట్గా అహోలేబియా అని ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని అంతటిని ఒక 1 year బ్యాక్, 1 year కాదు 40 years బ్యాక్ చేశారు కదా, వాళ్ళు ఉన్నారు. వెంటనే ఇత్తడి తీసుకున్నారు, కరిగించారు, వెంటనే సర్పపు రూపాన్ని చేసేసారు. మనకు కూడా తెలుసు కదా, ఈ కంసలోళ్ళని ఎవరు ఉంటారు కనుక వాళ్ళు హౌస్లోళ్ళు, కంసలోళ్ళు, ఇవి చేసే వర్కర్స్ ఉంటారు, వాళ్ళు చేసేస్తారు. వాళ్ళకి చెప్తే త్వరగా చేశారు. ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక కొయ్యకు పెట్టి పైకి లేపారు. ఎట్లా బతకాలంటే వాళ్ళు వచ్చి దాన్ని చూచి బ్రతుకుతారని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏమిటి బైబిల్లో మీరు చూడాలి. ఇది క్రీస్తుకు ముంగర్తుగా అరణ్యంలో జరిగించిన ఒక శిలువ సంబంధమైనది దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉంటే పోయారు అలపతి, కానీ పాపం చేసి చావకుండా బతికి ఉండి ఆ విషం చేత, ఆ వేదన చేత, ఆ బాధ చేత, ఆ భయంకరమైన దాంతో బాధపడుతున్న వాళ్ళకు ప్రార్థన మోషే చేస్తే విడుదల కొరకు దేవుడు ఏర్పాటు చేసింది. ఇది ఈనాడు భూమి మీద జరిగింది. మన చర్చ్ కూడా అందు గురించే ఉంది. అదేంటో మనం అందరం బైబిల్లో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3:14 తీస్తే, ఈ ప్రపంచంలో మరి యోహాను 3:16, John 3:16 అంటే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలకు
ఆ యొక్క మాట్లాడే ఒక మాట ఇదండి. నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, లేకపోతే కలిపి చెప్పట్లేదు. కానీ నాకు దేవుడిచ్చినంత జ్ఞానం ప్రకారం ఈరోజు 3658 లాంగ్వేజెస్లో బైబిల్ ఉంటే, ఆ బైబిల్లో అందరికంటే ఎక్కువ వర్డ్ ఒకటి ఫేమస్ ఏంటంటే 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వికాన్ని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం. ఈ వర్డ్ బైబిల్లో ఎన్నో గిడియన్స్ బైబిల్లో దాదాపు 30 భాషల్లో ఉంటుందండి. నేను మన కొరియాకి వెళ్ళాను, కొరియా భాష ఇప్పుడు చూస్తున్నాను నేను అది. కనుక కొన్ని బైబిల్స్లో స్టార్టింగ్ ఇది 30-40 లాంగ్వేజెస్లో ప్రింట్ చేస్తారు 316. ఎవరికైనా దొరికితే ఆ భాషలో ఉంటేనే చదువుతారేమో అని. అది ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, కానీ దాని అంత ఫేమస్ వర్డ్ మనకు తెలుసు బైబిల్లో దేవుని వచనం. కానీ దానికి ముందు ఇంకో వచనం ఉంటుందండి 14లో చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యోహానని యేసుక్రీస్తు రొమ్మును ఆనుకునే శిష్యుడికి అర్థమైపోయింది, నా ప్రియుడు, నా రక్షకుడు, నా మెస్సయ్య, నా యేసు ఒకరోజు సిలువకి ఎక్కేదే చెప్తున్నాడు, నిజమే ఇది అని. యోహాను చాలా మంచి జ్ఞానం లేఖనాలలో, ధర్మశాస్త్రంలో బాగా తెలుసు కనుక మంచి బైబిల్ స్టడీ చేసిన వాళ్ళలాగా ఉన్నప్పుడు అతడికి ఒకటి గుర్తొచ్చుంటుంది. అవును కదా, మోషే కూడా అరణ్యంలో సర్పాన్ని ఎత్తినప్పుడే వాళ్ళు బతికారు కదా, అట్లా యేసు ఎత్తబడితేనే ఆయన ద్వారా అనేకులు రక్షణ పొందుతారని గ్రహించి తర్వాత ఆ యోహాను ఏం రాశాడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుడు సిలువెక్కుతాడని చెప్పాడు. మరి అలాగున యోహాను చెప్పినట్టుగా కుమారుడైన క్రీస్తు సిలువ మీదకి వెళ్తేనే మానవులకు రక్షణ అని ఎత్తబడాలని చెప్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని ముగించేటప్పుడు బహు స్పష్టంగా ఒకటి గ్రహించాలి. దేవుడు ఆయన తన ఉగ్రతతో ఎంతమంది ఈ లోకములో ఆనాడు మరి ఆ యొక్క విష సర్పాల చేత కాటువేయబడి చచ్చిపోయినప్పుడు బ్రతికున్న వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న వారి స్థితి ఏమిటి, ఇది మానవులకు ఈరోజు మనల్ని ఆ యొక్క ప్రతిబింబ చేస్తుంది. కనుక జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ భూమి మీద ఆనాడు సర్పాల చేత కాటు వేయబడ్డప్పుడు, మరి ఆ సర్పాల చేత కాటు వేయబడటానికి కారణము వారు నోరు తెరిచి నాలుకతో మాట్లాడినప్పుడు దేవుడు ఈ భూమి మీద ఒక పాము నోటిలో ఆ యొక్క కూరలు ఉంటాయి కనుక ఆ కూరలతో విషంతో కాటు వేసినప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ స్థితి ఏమిటి, అల్లాడుతున్నారు, వేదనలో ఉన్నారు, బాధనలో ఉన్నారు, గిలగిల్లాడుతున్నారు, ఆ యొక్క విషము చేత అల్లాడిపోతున్నారు. కనుక ఆలోచించండి, ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకు కృపనిచ్చాడు. ఈరోజు భూమి మీద కూడా పెయిన్స్ ఉన్నాయి, భయంకరమైన పెయిన్స్ అండి. ఎందుకంటే మెడికల్గా మరి ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీలో వచ్చే పెయిన్ బాగా తట్టుకోలేదండి. 2022లో నాకు కూడా వచ్చింది. నేను మాత్రం దేవుడి కృపను బట్టి ఎలాంటి కిడ్నీ ఆపరేషన్గా దానికి వెళ్ళలేదు. కానీ దేవుడు కృప చేత కానా నొప్పి భరించలేదు, తట్టుకోలేదు, వెళ్ళి ఎక్కడన్నా దేని కిందన్నా పడి చావాలంత పెయిన్ ఉంటుందండి. అంతేకాదు ఈ యొక్క 5 పెయిన్స్లో మరి మెడికల్ డిపార్ట్మెంట్ చెప్తున్నట్టుగా ఒక పెయిన్ మరి ఈ యొక్క మనుషులు ఆ యొక్క డెలివరీ అప్పుడు కలుగుతుంది ఆడవాళ్లకు, అది కూడా భయంకరం. ఇంకా 3 ఏవో ఉన్నాయి. మా పాప మరి MBBS చేసిన డాక్టర్ కనుక అప్పుడు నాకు పెయిన్ వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్తుండేది. కనుక నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ పెయిన్స్ కంటే కూడా ఎవరైనా మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు తేలు కుట్టినట్టు మీకు తెలుసా, తేలు కుడితే ఆ బాధ ఎట్లుంటుంది, అల్లాడిపోతారు. అలాగనే ఒక పాము కాటేసినప్పుడు ఆ విషము చేత అల్లాడిపోవడము అది మనుషులు సహించలేరు, భరించలేరు, తట్టుకోలేరు. కనుక దేవుడి వాక్యం చెప్తుంది, ఆ మోషే కాలములో ఆ యొక్క అరణ్యంలో హొర్మాదే దాటి వాళ్ళు వెళ్తున్న కాలంలో విష సర్పాలు కాటి వేసినప్పుడు ఆ వేదనకు అల్లాడుతూ వచ్చి వాళ్ళు మోషేని అడిగినప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు ఈరోజు మనము ఈ యొక్క కాలంలో అది దేనికి సూచనగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి తనలో పాపముంది, ఆ పాపము విషములాగా మనిషిని అల్లాడింపచేస్తూ గిలగిలలాడుతూ ఈరోజు వేదనతో, బాధతో, కష్టాలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఈ లోకంలో వేదనలతో, అప్పులతో, బాధలతో, మరి ఆ యొక్క సమాజంలో ఇవన్నీ కూడా ఈ యొక్క పాపమనే విషము చేత అల్లాడుతున్న మానవుడు. ఇలాగున అల్లాడుతున్నప్పుడే మనిషి, దేవా మమ్మల్ని రక్షించు, మేము చచ్చిపోతున్నాం, మరణిస్తున్నామని వాళ్ళు మొర్ర పెట్టినప్పుడే దేవుడు అయిన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆయన 33.5 ఏళ్ల తర్వాత ఇదిగో ఆనాడు అరణ్యములో ఎత్తబడ్డట్టుగా యేసు ప్రభు సిలువలోకి ఎత్తబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడై ఆయన మరణమగువంత వరకు తన ప్రాణాన్ని ధారపోస్తూ భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకల మీద వేలాడుతూ తన ప్రాణాన్ని ధారపోస్తూ
ఆ ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ఆ సిలువని ఎవరు చూస్తారో వారి యొక్క బ్రతుకుల్లో, దేవా ఈ సిలువలో నువ్వు ఏ పాపం చేసి, ఏ తప్పు చేసి, ఏ దోషం చేసి కాదు, నా కొరకే నువ్వు సిలువలో వేలాడుతూ మరణించావనే ఆ యొక్క విషయాన్ని హృదయంలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడితే వారికి ఆ యొక్క విడుదల. ఇది మన పాత నిబంధనలు ఎలాగ చూపిస్తున్నాడు. అవును, మేమే కదా మా నోటితో పాపం చేసి, దేవుణ్ణి దూషించి, మోషేని దూషించి, ఇదిగో దేవుడిచ్చిన కృపలను తిరస్కరించి మాట్లాడినందుకే అని వాళ్ళు అటువైపు చూస్తున్నప్పుడు చాలామంది విష సర్పాల చేత ఆ యొక్క కాటు వేయబడ్డప్పుడు ఆ యొక్క బైబిల్ చెప్తుంది, వాళ్ళు లేచి ఈ కొయ్య దగ్గరికి వెళ్ళగలుగుతారా? లేకపోతే మోషే ఆ యొక్క ఎత్తి వాళ్ళు ఎక్కడెక్కడున్నారో ఒక్కొక్క దగ్గర తీసుకెళ్ళాడా? బైబిల్ అట్లా చెప్పట్లేదు. లేకపోతే ఆయన సర్పాన్ని చేసి ఒక పళ్ళెంలో పెట్టి వాళ్ళందరి దగ్గరికి దేవుడు తిప్పాడా? తిప్పలేదు, ఆయన చెప్పలేదు. అలాగున నువ్వు ఒక చోట అందరికీ కామన్గా ఉండే ఒక స్థలంలో దాన్ని పైకెత్తు, వాళ్ళు చూడాలి, నిదానించి చూడాలి. చూస్తూ ఉన్నప్పుడు వాళ్లకు నేను విడుదలిస్తా అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఆ యొక్క విషము, సర్ప విషం చేత కాటు వేయబడి వాళ్ళు లేవగలుగుతారా, నడవగలుగుతారా? వాళ్ళ కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బాధ, వేదన, కనుక అనేకులు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఉంటారండి. ఆ తర్వాత వాళ్ళు కూడా పాకుతూ వచ్చి దాన్ని చూచినప్పుడు నోట్లోంచి నురుగు కక్కుతూ, కళ్ళు చూడలేక కళ్ళు అంతా మసకలైపోయి భయంకరంగా ఉన్నప్పుడు ఏదో కొద్దిగైనా కళ్ళు తెరిచి చూసినప్పుడు, నేను కదా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాను, నేను కదా పాపం చేసిందని తను చూస్తూ పశ్చాత్తాపపడుతూ తన హృదయంలో ఒక ప్రార్థన చేసుకోవటాన్ని బట్టి ఆనాడు దేవుడు వాళ్ళందరికీ కూడా ఆ విష సర్పాల చేత కాటు వేయబడ్డ, ఆ యొక్క ఫియరీ సర్పంట్ చేత కాటు వేయబడి మరణపు అంచుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఆనాడు కాపాడబడ్డట్టు కదా. ఇదే బైబిల్లో ఈరోజు కూడా చెప్తుంది. ప్రపంచంలో మానవులందరూ కూడా ఒక్కొక్క దేవుణ్ణి, దేవతను చూస్తే, ఒక దేవుడు గుర్రం మీద, ఒక దేవుడు మరి ఎలుక మీద, ఒక దేవుడు ఒక పువ్వు మీద, ఒక దేవుడు సింహం మీద, ఒక దేవుడు ఇలాగున, ఒక దేవుడు సింహాసనం మీద, ఒక దేవుడు ఆ యొక్క పల్లకీల్లో, ఒక దేవుడు ఇలాగున చూస్తుంటే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన సిలువలో వేలాడుతూ కనిపిస్తున్నాడు. కనుక ఈరోజు చాలామంది దిక్కుమాలిన వాళ్ళు 3 మేకులు పిక్కోలేని అంటున్నారు. ఆ అజ్ఞానులకు, అవిధేయులకు, ఆ యొక్క బుద్ధిహీనులకు దేవుడు చెప్తున్నాడు, అరే నువ్వు బైబిల్ చదివితే వాళ్ళ ఇశ్రాయేలు చరిత్రలో ఒకనాడు దేవుడు మోషే కాలంలో సర్పాన్ని పైకి వెత్తినప్పుడు దాన్ని నిదానించి చూచినందుకే కదా వారు అలాగునే నా కుమారుడైన యేసుక్రీస్తును లోక పాప శాపాల కొరకు నేను అప్పచెప్పినప్పుడు ఆయన సిలువలో వేలాడుతూ వేదన చెందుతున్నాడు. ఒక విష సర్పం కాటేసినప్పుడు దానికి ఎంత వేదన, ఎంత అల్లాడిపోతారో అలాగున మానవుల యొక్క పాపం అంతా కూడా యేసుక్రీస్తుల మీదకి వచ్చినప్పుడు, ఆ పాపం అనే విషయము, శాపం అనే విషయం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన స్వరూపము లేకుండా సొగసు కోల్పోయి భూమి మీదుగా మనుషుల కొరకు ఆయన యాగం చేస్తూ ఉంటే ఈరోజు ఎగతాళా, ఈరోజు అపహాస్యమా? దిక్కుమాలిన ఒక్కొక్క దేవుడు వాడు ఎక్కడ కూర్చుంటే ఏం చేశాడు నీకు నాకు? ఒక్కొక్క దేవుడు మానవులకు రక్షణ కొరకు ఏమి చేయలేదు, కానీ నీ పాప శాపములను మోసిన యేసు సిలువలో స్వరూపము సొగసుకొలిపోయి ఈరోజు మానవులకు భూమి మీద ప్రపంచంలో చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు? రాష్ట్ర 2 వాక్యాలు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి యెషయా గ్రంథం 45 ఆ యొక్క 22వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45, 22 మనం ప్రార్థన చేసుకోవటానికి ముందు దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఐ ఆమ్ ద గాడ్ అండ్ నో గాడ్ బిసైడ్ మీ అని చెప్తున్నాడు. ఆ దేవుడు ప్రపంచానికి తన కుమారుడైన క్రీస్తును పంపి, క్రీస్తు అమెరికాలో ఎందుకు పుట్టలేదు, కొరియాలో ఎందుకు పుట్టలేదు, శ్రీలంకలో ఎందుకు పుట్టలేదు, నార్త్లో ఉండే మంగోలియాలో ఎందుకు పుట్టలేదు? బుద్ధిహీనుల లేక అర్థం కావట్లేదు. మనం ఫ్యాన్ ఇంట్లో ఫిట్ చేసుకుంటే దాన్ని ఒక మూలకు కాదు, రూమ్లో సెంటర్లో ఫిట్ చేస్తాం అందరికీ గాలి రావాలని. అలాగున దేవుడు కూడా తన కుమారుడిని లోకములో ఆయన సిలువలో లేవనెత్తినప్పుడు మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ అని ఈరోజు ప్రపంచంలో దాదాపుగా మధ్యగా ఉండే ఆ యొక్క భూగోళానికి మధ్యలో ఆనాటి లోకంలో, మళ్ళీ మన లోకం తీసుకుంటే కాదు, ఆనాడున్న ఆ ఖండాలలో కనుక ఇప్పుడు కొన్ని దేశాలు ఏర్పడుతుంటే అది భౌగోళికంగా కరెక్ట్గా గీత గీస్తే సెంటర్ కాకపోవచ్చు, కానీ ఆనాటి ప్రపంచానికి అది సెంటర్ కనుక దేవుడు అక్కడ సిలువలో తన కుమారుని యెరూషలేములో ఆయన గవిని వేలు పెట్టుకు వెళ్ళి 3 మేకుల మీద 6 గంటలు వేలాడుతున్న ప్రాణాన్ని, రక్తాన్ని దారపోస్తూ ప్రాయశ్చిత్తం చేసిన ఆ సిలువలో దేవుడు మానవ జాతికి వెలుమనిచ్చాడు. కనుక యేసు ప్రభువు అంటే మాలమాదిగల దేవుడని, కానీ అమెరికా వాడి దేవుడు, బ్రిటిష్ దేవుడు, తెల్లోళ్ళ దేవుడని పనికి మాలిన మాట్లాడుతున్న అందరికీ చెప్తున్నాడు. ఎత్తబడిన సిలువ మానవ జాతి చూస్తే తమ నోటితో దేవుడిని దూషించి పాపాలు చేసిన వాళ్ళు ఇదిగో ఆ దేవుణ్ణి
ఒక్కవేళ యేసయ్యా నా పాపాన్ని క్షమించమన్నప్పుడు ఆ పాపము ద్వారా కలిగే విష మరణం మనలోంచి వెళ్ళిపోయి మనకు జీవాన్ని కలిగిస్తుంది కదా. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని. ఏ వైపు? యేసు శిలువ వైపు, యెరూషలేం వైపు కాదు, క్రిస్మస్ ట్రీ వైపు కాదు, దిక్కుమాలిన క్రైస్తవులు దేవాలయాల వైపు, మెదక్ చర్చు లేకపోతే ఇంకేదో కాదు, ఎత్తబడిన సిలువను చూస్తే మానవులకు రక్షణ కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను ఒక 2 నిమిషాల్లో. ఇది మరి కర్నూలులో ఒక హాస్పిటల్లో ఒక తల్లి తండ్రి హాస్పిటల్కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయింది. భయంకరమైన యాక్సిడెంట్తో అతడు మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఇతను మరి ఇదిగో ఈ యొక్క కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇక మేమైతే ఏం గ్యారంటీ. నంబర్ ఆఫ్ ఇంజురీస్, ఆ యొక్క హెడ్కి దెబ్బ తగిలి అతడు కోమాలోకి వెళ్ళిపోయే సమయం తల్లిదండ్రులు కుప్పగొలిపారు. చెట్టంత కొడుకు వాళ్ళ కళ్ళ ముందు మరణంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమి చేయలేమని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా ఈరోజు ఆక్సిజన్ వెంటిలేటర్ మీద కోమాలోకి వెళ్ళిపోతే ట్రీట్మెంట్ ఆగిపోతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇంతలోపల హాస్పిటల్లోకి ఒక క్రిస్టియన్స్ ఎవరో వచ్చారు. ఒక పాస్టర్ని తీసుకున్నారు, లోపలికి వెళ్ళి ప్రార్థన చేపిస్తున్నారు. వీళ్ళు చూస్తున్నారు. ఆ తర్వాత కూర్చొని అక్కడ ఏడుస్తున్నారు. ఆ పక్కన కూర్చున్న వాళ్ళు చూసి ఇలా ఏడుపు చూసి వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా మీరు కూడా ఒక పాస్టర్కి ప్రార్థన కోరుకోండి, ప్రార్థన చేయించుకోండి అంటే ఆ మనిషి పైనుంచి కిందికి చూశాడు. పాస్టరా ప్రార్థన? ఎందుకంటే అతడు ఒక భయంకరమైన క్రీస్తు విరోధి, బైబిల్ను చింపి ఇసిరేసి క్రైస్తవులను బహుగా మాలమాదిగల దేవుడని దూషించే ఒక వ్యక్తి, క్రీస్తు అంటేనే పడని వ్యక్తి కనుక అతడు ఆ మాటనే వరకు కామైపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, పాస్టర్లు వాళ్ళు వెళ్ళిపోయాక కూర్చొని ఆలోచిస్తున్నాడు. అవును కదా, వీళ్ళు క్రైస్తవులు, పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా మా హిందూస్లో ఇలాగ జరిగిందా? ఒక పూజారి వచ్చి హాస్పిటల్కి వచ్చి మరి ప్రార్థన గదిన పూజ చేస్తాడు? ఎప్పుడూ లేదు అలాంటిది. కానీ వీళ్ళు క్రైస్తవులకు ఎంత విశ్వాసం, ఇలా దేవుడు బాగు చేస్తాడని అలాగున మదన పడుతూ ఉన్నాడు. కానీ ఆ మాటలకు తిరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి ఆలోచించాడు, ఏం చేద్దాం, మన కొడుకును బతికించుకోవాలంటే మరి నేను యేసుక్రీస్తుని వ్యతిరేకించాను కదా, యేసుక్రీస్తుని దూషించాను అని అనుకుంటూ ఉన్నాడు అతను. కానీ మళ్ళీ కొడుకు గనక ప్రాణం లాగుతుంది. ఎవరున్నారు మనకి పాస్టర్ తెలియదు అని వెంటనే గుర్తొచ్చింది. వాళ్ళ బంధువుల్లో ఒకళ్ళు నమ్ముకుంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఇట్లా నేను మా బాబుకి యాక్సిడెంట్ అయింది, మీకు తెలుసు కదా, మరి అతని గురించి నేను ఒక పాస్టర్ని కలవాలనుకుంటున్నాడు, మీ పాస్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే వెంటనే ఆ బంధువులు ఆ పాస్టర్ దగ్గరికి కర్నూలులో తీసుకెళ్తే ఆ రోజు పాస్టర్ అక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ అయిపోయాక పాస్టర్ మాట్లాడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తున్నారు. కొడుకు మరణపు అంచుల్లో ఉన్నాడు, కోమాలోకి వెళ్ళిపోతే ట్రీట్మెంట్ ఉండదు. ఏం చేయాలన్నప్పుడు ఆ పాస్టర్ ఒక సింపుల్ ప్రార్థన చేసి యేసు విశ్వాసం ఉంచండి అని చెప్పి పంపించేశాడు. పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. రాత్రి పండుకున్నాడు, నిద్ర లేదు. కొడుకు మరణశయ్య మీద, ఆ తల్లిదండ్రులకు తిండి లేదు, నిద్ర లేదు, వేదనలో ఉన్నారు. రాత్రి అట్లా పండుకుంటే ఒక దర్శనం ఆయనకు సిలువ కనిపిస్తుంది. సిలువలో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. అతని యొక్క దేవుళ్ళు 3,000,000 దేవతలు ఎవ్వడు కూడా కనిపించట్లేదు. ఏ దేవుడు ఏ దేవత అతనికి కనిపించట్లేదు. సిలువ కనిపిస్తుంది. సిలువలో యేసు వేలాడుతూ ఉన్నాడు. ఆయనకు రక్తము కారుతూ ఉంది. ఆ క్రైస్తవుల మాటలు కూడా వింటున్నాడు. ఆయన పొందిన దెబ్బల గాయాల చేత స్వస్థత అలాంటివి ఆయనకేం తెలియట్లేదు. కానీ ఒకటి, ఆ రాత్రి సిలువ నాకు ఎందుకు కనిపించింది, యేసు నాకు మేలు చేస్తాడేమో, నా కొడుకును బతికిస్తాడేమో అని ఆ రాత్రి అంతా అలాగుండి తెల్లారి లేచి దానికి భార్య, ఇదిగో నాకు రాత్రి ఆ యొక్క సిలువ దర్శనం వచ్చింది, నాకైతే తెలియట్లేదు, మరి దేవుడు బాగు చేయాలి, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన రాదేమి రాదు, కానీ మొక్కుతామంటే యేసయ్యా నా కొడుకును బతికించు, నా కొడుకును బతికిస్తే మేమందరం నిన్ను నమ్ముకుంటామని ఒక పాపం తెలియని ఒక ప్రార్థన చేశాడండి. అంతే. చేసినాక వాళ్ళు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళకు షాక్ హాస్పిటల్లో. అప్పటికి ఆ కొడుకుని వెంటిలేటర్ నుంచి తీసి డాక్టర్లు చెప్తున్నారు, ఎంతవరకు వెంటిలేటర్స్ నుంచి ఈ కేసెస్లో ఎవరు వెనక్కి రాడు, మీ కొడుకు ఎట్లా వచ్చాడో తెలియదు. ఇద్దరు ఏడిచి హాస్పిటల్లో, యేసు చేశాడు ఇది, నా 3,000,000 దేవుళ్ళు ఎవ్వరు కూడా కాదు, యేసు ప్రభువే నా కొడుకును బతికించాడని. వెంటనే ఆ తర్వాత ట్రీట్మెంట్ కొనడానికి బయటకు వచ్చినాక ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందారని. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఇదిగో ఇక్కడ బైబిల్లో అరణ్యములో దేవుడు మోషేని, ఆ యొక్క మోషే చేత ఎత్తిపబడిన ఆ సర్పము అది చూచి, అదే ఇక్కడ రాస్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేను దేవుడను నీ తప్ప ఏ దేవుడు లేడని చెప్పిన ఆ దేవుడి కార్యం ఈ రోజు వరకు భూమి మీద నెరవేరుతుంది కదా.
మనం ఇప్పుడు రేపు రాబోయే గుడ్ ఫ్రైడేలో యేసు మరణం అంటే ఒక ఆచారం కాదు, యేసు మరణం అంటే అది ఒక వేషధారణతో కూడిన దుఃఖాన్ని కనపరుచుకునేది కాదు, కానీ ఎత్తబడిన శిలువ వైపు చూచి మన బ్రతుకుల్లో మన ఇన్సైడ్ వర్క్ చేస్తున్న ఈ పాపముతో కూడిన విషము చేత చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోకున్నట్లు యేసు యందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతాం. కనుక ఆఖరి మాట నేను చెప్పాను కదా, మనం ఎలాగున చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరందరూ కూడా బైబిల్ తీసుకోండి, తీసుకొని ఈ వాక్యాన్ని కంటత చేయండి, నమ్మండి. ఈ మాట ఎఫెసీ 2:8 ఏమంటుందంటే, దేవుని యొక్క వాక్యములో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు. లాస్ట్ మాట 2 మాటలు ఖచ్చితంగా వినండి. దేవుడు అంటున్నాడు, హౌ ద సాల్వేషన్ ఈజ్ పాసిబుల్, రక్షణ మానవుడికి ఎట్లా కలుగుతుంది, ఆ సిలువ వైపు చూస్తే రక్షణ కలగడం ఏంటి అని ఎవరైనా అనుకుంటుంటే వాళ్ళకి ఇది జవాబు కొడుతుంది. దేవుడి వాక్యం చెప్తుంది, విశ్వాసము ద్వారా అరణ్యములో అల్లాడుతూ విషము చేత ఆ యొక్క సర్పాల చేత కాటు వేయబడి అల్లాడుతూ నురుగు కక్కుతూ కళ్ళు కనబడకుండగా నరాల్లో కండరాల్లో గుండెలో ఆ తర్వాత పోటుతో విలవిలలాడుతున్న వాళ్లకు దేవుడు ఏం చెప్పాడు, మోషే ఏమి చేపించాడు, మోషే ఏదైతే దేవుడు చేపించాడో దాన్ని విశ్వసించాలి, అంతే. ఈరోజు వరకు కూడా దేవుడు చెప్తున్నాడు మనకు రక్షణ ఎట్లా అంటే విశ్వాసము ద్వారా. దేవుడు తన కుమారుణ్ణి పంపాడు కదా, ఆయనలో రక్షణ విమోచన ఉంది, రక్తం కాదు, ఇది ఫెయిత్, అంతే. ఆ ఫెయిత్ తోటి దేవుడు అంటున్నాడు నీకు విడుదల. మరి ఉట్టి ఫెయిత్ తోట కాదు, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడతారు. సో నేను డెఫినేషన్ చెప్తుంటాను, ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్, ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్ నీది, అంతే. దేవుడు ఆయన అందరికీ దేవుడు, ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు. వాళ్ళ నుంచి దేవుడు ఆశించేది నీ వెండి కాదు, నీ బంగారం కాదు, నీ దుస్తులు కాదు, నీ యొక్క డబ్బు కాదు, ఏమీ కాదు, విశ్వాసం ఉంచాలి, విశ్వాసం నీది. మరి తర్వాత అన్నాడు, మీరు కృపచేత, కృప దేవునిది. ఆ కృప ఏంటి, తన కుమారుడైన యేసునివ్వడం. ఆ యేసు మన పట్ల చూపుతున్న కృప ఏంటి, మన కొరకు ఆయన సిలువలో యాగమయ్యి, మన కొరకు ఆయన బలియాగమయ్యి, కాళ్ళ చేతుల్లో మేకులు ముళ్ళ కిరీటముతో తన దేహమంతా రక్తసిక్తమైన కొరడాల దెబ్బలతో యేసు ఆ యొక్క కృపను, అంటే మన పాప శిక్షను భరించడమే ద్వారా కృపను చూపుతున్నాడు. కనుక ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్, విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ. మానవుడికి రక్షణ ఎట్లా వస్తుందంటే నీ విశ్వాసము, దేవుడి కృప, అంతే. ఈరోజు కూడా మానవ జాతికి రక్షణ అలాగూ ఏర్పాటు చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. ఈరోజు బైబిల్లో మరణాల గురించి బైబిల్ మాట్లాడుతుంటే, హోర్మా అనే స్థలానికి వాళ్ళు రెండవసారి వచ్చినప్పుడు రాజును జయించి ముందుకు వెళ్ళాల్సింది. దేవుడు మోయాబు ఏదోము దేశంలో చుట్టూ వెళ్ళమన్నప్పుడు మార్గాయాసం చేత సొమ్మసిల్లి పిచ్చిగా దుర్మార్గంగా తెగించి మాట్లాడిన ఇశ్రాయేలీయుల మీదకి దోషశిక్ష వచ్చింది. ఆ యొక్క ఫియరీ సర్పెంట్స్ లేచి కాటు వేస్తే ఒక్కొక్కడు చచ్చిపోయారు అనేకులు. కానీ ఆ యొక్క విష సర్పాలు కాటు వేసినా కొంత ప్రాణం మిగిలి అట్టుమిట్టాడుతున్న మానవ జాతిలో ఆనాడు ప్రజలకు దేవుడు మోషే ద్వారా చేయబడిన ఆ యొక్క సర్పాన్ని ఎత్తినప్పుడు దాని ద్వారా వాళ్లకు విడుదల కలిగింది. ఇదిగో ఆ సర్పం ఈరోజు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మీరు సింబల్ చూడండి, ఒక కొయ్యకి ఇలాగున పాము చుట్టుకున్నట్టు ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా దాన్ని ఇచ్చేసారు. దాని విషయం మీరు గూగుల్ చూడండి, నేను చెప్తుందని కాదు, దానికి డిఫరెంట్గా ఉంది, కానీ మీకు చెప్తున్నాను. అలాగున దేవుడు తన కుమారుణ్ణి సిలువ మీద అప్పచెప్పినప్పుడు ఆ సిలువలో ఉన్న యేసుని విశ్వాసం ఉంచితే ఆయన యందు మానవులకు రక్షణ, శాపము నుండి విడుదల, వేదన నుండి విడుదల, మరణము నుండి విడుదల, నరకము నుండి విడుదల కలుగుతుంది. కనుక మనందరము కూడా ఎత్తబడిన సిలువ వైపు చూసే రక్షణ పొందుతాం. నేను మీకు ఇక్కడున్న మీకు చెప్తున్నాను, దాని దగ్గరికి చాలామంది ఆ రోజు రాలేకపోయారు. విష సర్పాలు కాటు వేసినాక ఆ యొక్క నురుగు కక్కుతూ, కళ్ళు బైరులు గమ్ముతూ, పోటులతో, బాధలతో ఉన్నప్పుడు వాళ్ళు లేచి రాలేరు. కనుక ఎవరో ఒకరు వారిని తీసుకొచ్చారు. మన చర్చకు అంతటికీ అదే బాధ్యత. మన బంధువులైన హిందువులను, మన యొక్క నైబర్స్ అయిన ముస్లిమ్స్ను కూడా తీసుకొని రావాలి. మనం బాగానే ఉన్నాం ఈరోజు, కానీ వాళ్ళు రక్షణ పొందాలంటే ఆ యొక్క కాటు వేయబడిన, మా యొక్క విషసర్పమైన పాపం చేత కాటు వేయబడిన వాళ్ళు మరణ పంచుల్లోంచి మనం సిలువ దగ్గరికి తీసుకొచ్చి సిలువ స్వార్థను వారు నమ్మేటట్టుగా
మనం కొంచెం సహాయం చేయాలి. నీవు నేను ఆ సహాయం చేస్తే ఎంతోమందికి రక్షణ వస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాము. దేవా, ఈరోజు బైబిల్లో మరణాల గురించి వింటూ మరి యేసు ప్రభు సవాలు చేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణం, ఓ సమాధి నీ విజయం. మరణపు ముళ్ళును విరిచి సమాధిని బయలు చేసి బయటికి వచ్చిన లోకరక్షకుడు, జగరక్షకుడు యేసు అంటున్నాడు, మరణాన్ని జయించి మృతుల్లోంచి ఆది సంబుద్ధుడిగా లేచిన యేసే కదా ఈరోజు మానవ జాతిని మరణము నుండి, శాపము నుండి, తీర్పు నుండి విడిపించి ఆ యేసు యందు నువ్వు విశ్వాసం వస్తే, ఈ యూట్యూబ్లో నువ్వు వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఆ యేసు వైపు చూస్తే నీకు రక్షణ, విడుదల కలుగుతుంది. లేకపోతే నీవు నశించిపోతావు. నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పు, ఆయన వైపు చూడు, తేరి చూడు. బుదిగంత నివాసులారా నా వైపు చూడండి, ఫెయిత్తో నేను చేసిన మీకు రక్షణ ఇస్తాను కృపచేత అంటున్న యేసు వైపు చూచి మానవులు బ్రతకాలని దేవుడు చూపుతున్న కృపను స్వీకరించండి. మీరు ఇంకా రక్షణ లేని వారైతే యేసు వైపు చూచి రక్షణ పొందండి. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు నాయన ఈ యొక్క మరణాల గురించి, బైబిల్ మరణాల గురించి మేము నేర్చుకున్నాం దేవా. నేర్చుకుంటున్నాం కనుక అరణ్యములో ప్రభా నాయన సర్పం చేత కాటువేయబడ్డ వాళ్ళు, ఎత్తబడిన ప్రభా యొక్క నాయన మరి ఇత్తడి సర్పాన్ని చూచి ఎలాగున్న ప్రభా నువ్వు ఇచ్చిన కృపను వాడుకొని బతిపడ్డారు, అలాగున్న భూమికి ఈరోజు నాయన నీ కుమారుడిని పంపి సిలువలో ఎత్తి ఆయనను చూడడం ద్వారా, విశ్వాసించడం ద్వారా ప్రభా మనుష్యులు ప్రభా పాప శాప మరణాల నుంచి విడుదల పొందుతారు. కనుక దేవాను కరుణించి ఎవరైతే ఈ వాక్యం విన్నారో హృదయంలోని కార్యాన్ని జరిగించి బైబిల్లో మరణాల గురించి నాయన, గుడ్ ఫ్రైడే అంటే ఒక ఆచారం కాదు నాయన, యేసయ్య నీ సిలువ అంటే ఒక తండ్రి నాయన వేషధారణతో కూడిన ఆచారం కాదు, కానీ బైబిల్లో మరణాలు ధ్యానిస్తూ ఆ మరణాల్లో మేము పడకుండా మేము బయటికి రావటానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. వాక్యం విన్న వారందరి హృదయాల్లో నారు కట్టి నీరు పోసి నిరంతలి వాక్యాన్ని ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైనామమైన భూమి మీదికి దిగి వచ్చి 3 మేకుల మీద 6 గంటలు వేలాడుతూ తన ప్రాణాన్ని, రక్తాన్ని సంపూర్ణంగా ధారపోసి మాకు రక్షణ తీసుకొచ్చిన మా ప్రియ రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.